క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి సెప్టెంబర్ మాసము మరి 3వ ఆదివార పునరుత్థాన దినమున మనం సంఘంగా సమాజంగా కూడాలని హెబ్రీ పత్రిక 10:24లో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున అలాగనే మనమందరం కూడా ఆదివారం ఆరాధనకు రావడము, ఇది దేవుడి యొక్క చిత్తము, సంకల్పము. ఆయనకు ఆజ్ఞకు లోబడ్డ బిడ్డల బ్రతుకుల్లో దీవెన, ఆశీర్వాదము, సిరి సంపదలు, క్షేమ సమాధానాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కనుక మనం మానవుల మాట కాదు, దేవుడి మాట విని దేవుని వద్దకు వస్తున్నాం. ఇలాగున్న దేవుడు మరి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మరి నోరుండి నోరు కల్పించి మనకు నాలుకను, మనకు పెదవులను, మనకు కంఠాన్ని, మనకు గొంతుని, మనకు స్వరపేటికను సృష్టించిన దేవుడు. ఆయన మూగ దేవుడు కాదు, ఆయన మాట్లాడగలుగుతాడు. సో ఆయన మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆయనే ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడాలని అవసరమే లేదు. ఆయన మనుషుల ద్వారా, తన సేవకుల ద్వారా ఖచ్చితంగా మాట్లాడతాడు. కనుక మరి ఎక్కడో మరి మ్యాచ్ జరుగుతుంటే, ఎక్కడో ఒలింపిక్స్ జరుగుతుంటే మనం ఇంట్లో కూర్చొని ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఏం ఆడట్లేదు, హాల్లోనో టీవీ దగ్గర ఎక్కడో వాళ్ళు ఆడుతున్నా మనం చూస్తున్నామంటే మానవుడి జ్ఞానము, విజ్ఞానము, సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే దాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయగలుగుతున్నారు. మరి ఆఫ్టర్ ఆల్ ఒక జీవితమంతా మరణ భయం చేత భయపడుతూ మనిషి బ్రతికే మనిషి ఇంతవి కనుక్కోగలిగితే ఇంతవి చేయగలదు. దేవుడు ఏం మాట్లాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నేనైతే 100% నమ్ముతాను. దేవుడు, ఆయనకు ఆ ప్రాబ్లం లేదు, ఆయన మాట్లాడగలుగుతాడు ఖచ్చితంగా. కనుక మన పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు వెళ్ళి నక్సలైట్స్తో మాట్లాడలేరు, అడవుల్లో ఉంటారు. కనుక వాళ్ళతో మాట్లాడాలంటే గన్లో టక్ టాప్ పేలుతూ ఉండాలి కదా. కనుక కుదరదు అట్లా. చాలా చోట్లకు కూడా మనం వెళ్తే స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడలేము, కొంచెం బియాండ్ వెళ్ళి ఏదో సైన్స్ డెవలప్ చేసుకొని మాట్లాడుతున్నారు. కానీ దేవుడికి ఆ ప్రాబ్లం, గాడ్ కెన్ స్పీక్ టు ఎనీబడి. ఆయన సృష్టి. కనుక ఈరోజు కూడా దేవుడు నాతో మాట్లాడతాడని నమ్మి మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న జరిగింది చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితము అసెంబ్లీ 23 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్, అది మరి ఆ యొక్క రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి అసెంబ్లీ ఇప్పటికీ అదే ఉంది. నిజాములు కట్టించినప్పటి నుంచి అసెంబ్లీ అదే. కనుక మనకు అదిగో ఆ యొక్క నాంపల్లి దగ్గర, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర మరి ఉన్న ఆ యొక్క బషీర్బాగ్ దగ్గరలో, లక్డికాపూల్ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ ఆ యొక్క సెషన్ జరుగుతున్నప్పుడు ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళటానికి మరి బయట సెక్యూరిటీ ఉంటుంది, చెకప్ చేస్తారు. వాళ్ళ దగ్గర పాస్ ఉంది, వాళ్ళకి అనుమతి ఉంది, కానీ లోపలికి పంపించట్లేదు. ఎంత చేసినా కానీ వెళ్ళనియట్లేదు లోపలికి. వాళ్ళు ఏమీ పని లేకుండా రాలేదు, వాళ్ళు సోదిగా. వాళ్ళకి పని ఉంది, వాళ్ళకి కలవాలి. వాళ్ళు ఇంతకుముందే మరి అపాయింట్మెంట్ తీసుకున్నారు, అన్నీ ఉన్నాయి అసెంబ్లీలోకి వెళ్ళటానికి. కానీ అక్కడ బయట వాళ్ళు పోనివ్వట్లేదు అని, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అనుమతించట్లేదు. చూశారు, మరి చాలామంది అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగున్న చాలాసేపు చూసి ఇంత దూరం వచ్చాం, దూరం నుంచి మనం వెళ్ళి కలవాల్సింది, చెప్పాల్సింది, ఇవ్వాల్సింది ఇవ్వకపోతే కష్టమని అలాగ నుండిపోయిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు అయినాక ఇక ఎంతకు పోనివ్వరని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట లోపల మళ్ళీ వచ్చారండి. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళని ఆపలేదు. వాళ్ళకు అదే పాసులు, అదే మొహాలు అంతా. ఆ తర్వాత వాళ్ళే ఇంతకు ముందేమో మరి ఆపిన వాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడేమో కొంతమంది పోలీసు వాళ్ళు సెల్యూట్ కూడా కొట్టారు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎట్లా వెళ్ళిపోయారంటే వాళ్ళే చెప్పారు కనుక నేను చెప్తున్నాను ఈరోజు. వాళ్ళు మొదట వచ్చినప్పుడు వాళ్ళు ఏ బస్సు దిగి వాళ్ళు నడుచుకుంటూ వచ్చారండి. చూశారు, అక్కడ నడుచుకుంటూ వస్తే లోపలికి పోనీయట్లేదు. ఎవరిని పోనిస్తున్నారు? కార్లు ఉంటే వదిలేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి నాంపల్లి బస్ స్టాండ్లో ఒక కారు మాట్లాడుకొని స్పీడ్ వచ్చారు. అడిగి ఆగానే ఆపారు, టకటక పాసులు చూశారు, లోపల పంపించేశారు. ఇది మీకు ఎట్లా అర్థమవుతుందో కానీ ఈ లోకము తత్వాన్ని చెప్తున్నాను నేను. అంతకుముందు అవే పాసులు, అంతకుముందు అవే అనుమతులు, అదే మొహాలు, వాళ్ళ డ్రెస్ కూడా అదే వేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే కార్. కనుక కారులో వచ్చిన వాళ్ళంతా విఐపీస్ అని, కాళ్ళ మీద వచ్చిన వాళ్ళంతా పిఐవిలా. విఐపికి ఆపోజిట్ కదా. ఏముందండి ఈరోజు లోకము దృష్టి అట్లా ఉంది. కనుక ఈ లోకములో ప్రతి మనిషి కూడా గొప్పవాడని ఎట్లా ఎంచుతున్నారంటే వాడి ధనాన్ని బట్టి, కులాన్ని బట్టి, అతనికున్న జ్ఞానాన్ని బట్టి, పొందిన అనేకమైన ఈ లోకపు అర్హతలను, పతాకాలను బట్టి మరి ఈ లోకము ఘనతగా ఎంచుతుంది. అయితే ఒక క్రైస్తవుడు కూడా అలాంటి ఘనతను వెంబడించచ్చా? ఇది ఈరోజు ప్రశ్న. ఎందుకు చెప్తున్నానంటే మొన్న మన వెండికొండ ఆ యొక్క వచ్చింది ఒలింపిక్స్ నుంచి. ఎక్కడ దిగింది? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఆ అమ్మాయి బయటకు వస్తున్నప్పుడు గవర్నమెంట్ అరేంజ్ చేసింది, గచ్చిబౌలి స్టేడియంకి తీసుకెళ్తున్నారు, ఊరేగించుకుంటారు. ఎవ్వరికి ఏమి డబ్బులు ఇవ్వలేదండి. పబ్లిక్ చాలా వాలంటరీగా వచ్చారు రోడ్ల మీదకి.
షాపు లోపులు కూడా వదిలిపెట్టుకొని వచ్చి చెయ్యి ఊపుతూ ఉన్నారు, అమ్మాయిని చూస్తున్నారు, అంటే ఒక హానర్ ఇస్తున్నారు, ఘనత ఆమెకి ఇస్తున్నారు. సో కనుక అలాంటి ఘనత ఈ లోకంలో ఉంది, వాలంటరీగా కూడా ఇస్తుంది. మరి అంత ఘనత సంపాదించిద్దాను మన భారతదేశానికి అసలే మెడల్స్ కొరత, భయంకరమైన కొరత, తీవ్ర కొరత. ఆ కొరతలో ఒక్క మెడల్ సంపాదించే వరకు తబ్బిబ్బైపోయి కోట్లు కోట్లు ఇస్తూ పోతున్నారు. తీసుకుంటుంది తల్లి కదా, ఏం చేస్తుంది మరి చక్కగా. అంటే చూడండి, అది మనుషుల దృష్టిలో ఘనత, మరి ఒక మెడల్ తీసుకొని. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఇలాగున మనుషుల దృష్టిలో ఘనత అనేది ఒక దేవుడి బిడ్డ తన జీవితంలో వెంటాడచ్చా, వెతకచ్చా. దాంతోపాటు అసలు మనుషుల దృష్టిలో ఘనమైంది ఏది కూడా దేవుని దృష్టిలో ఘనమైంది కాదండి. అయితే దేవుడు అన్నాడు, దేవుని దృష్టిలో కూడా ఘనమైనవి ఉన్నవి ఈ లోకంలో. కనుక దేవుడి దృష్టిలో ఘనమైంది ఏంటి? వాట్ ఈజ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు మెసేజ్ టైటిల్ అనుకుంటే నేను దేవుని దృష్టిలో ఘనమైంది ఏంటో నేను చెప్తాను. మనందరం కూడా ఆదికాండం 41 అధ్యాయం తీద్దాం. 41 అధ్యాయంలో చూస్తే అక్కడ యోసేపు అనే ఒక యవనస్తుడు తన జీవితంలో జైల్లో ఉన్నాడు. కనుక మరి నేను జైలు దగ్గర నుంచే ప్రారంభిస్తున్నాను, జగన్ కూడా జైలు దగ్గర నుంచే ప్రారంభించాడు. పర్వాలేదు, ఎవరు ఎట్లా ప్రారంభించుకున్నా కానీ జైలు అనేది ఇక్కడ బైబిల్లో అలాగులో లేదులేండి. 2 ఏళ్ళు అతను ఏమైపోయిందంటే, ఈ యొక్క యోసేపు అనే ఆదికాండం అండి, బైబిల్లో ఫస్ట్ బుక్, పక్కోళ్ళ దగ్గర చూడక్కర్లేదు, ఫస్ట్ బుక్ దొరికితే తీస్తే ఆదికాండం 41వ అధ్యాయము. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఐగుప్తు అనే ఒక దేశం ఉంది, ఈజిప్ట్ అనే ఆ దేశాన్ని పరిపాలించే రాజులను ఫరోస్ అంటారు, ఫరోలు అంటారు. కనుక మన యొక్క హైదరాబాద్ను పరిపాలించిన వాళ్ళంతా నిజామ్స్, అంటే నిజామైన పేరు కాదు, వాళ్ళ యొక్క ఆ యొక్క పరిపాలనలో ఉండేవాళ్ళు. కనుక సుల్తాన్స్ అన్న అలాగున్న అనేక ప్రపంచ దేశాలలో వాళ్ళకు ముందు ఒక టైటిల్ ఉంటుంది. ఈజిప్ట్ని పరిపాలించే వాళ్ళని ఫరోస్ అంటారు. సో ఒక ఫరో రాజు, పేరు అక్కర్లేదు మనకు, దేవుడు కూడా రాయలేదు అతన్ని. ఆ ఫరో రాజు వెళుతూ ఉన్నప్పుడు ఆ మహారాజు సామ్రాజ్యాధినేత రాత్రి పండుకుంటే ఆయన ఒక కల వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళాడనంటే ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఏటి దగ్గర? నిమజ్జనం అవుతుందా? ఎందుకు వెళ్ళాడు ఏటి దగ్గర? ఏదైనా విగ్రహాలు నిమజ్జనం చేస్తుంటే చూద్దామని పోయాడా? ఏమన్నా అలాగనే బైబిల్ రాయలేదు. కానీ ఆ రాజుకు ఆ యొక్క ఏటి దగ్గరికి వెళ్ళాక కలలో ఒక బలహీనమైన ఆవులండి, బక్క చిక్కిన ఆవులు, నాకంటే బక్కగైతే కాదు కానీ దాదాపుగా అంత బక్కవి. అవి ఏం చేశాయంటే నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చినాయి. వచ్చి అవి అటు ఇటు చూశాయి. అక్కడ ఒడ్డు మీద మంచిగా బలిసిన ఆవులు మేస్తూ ఉన్నాయి. వచ్చి ఆవులు ఏం చేశాయంటే ఒక్కొక్క ఆవుని మింగేసిందని. ఈ రాజుకు ఇదేంటి, ఆవులు తినడం ఏంటి? ఆవు శాకాహారి కదా, అది అంటే ఆ యొక్క ఆకుకూరలు లేకపోతే ఈ శాకాహారమే తినాలి. చాలా కలత చెందిపోయాడు. పక్క ఆవులు చాలా బలహీనమైన ఆవులు, బలమైన ఆవులు. అర్థం కాలేదండి కలత. ఇంకొంతసేపు అయినాక మళ్ళీ ఆ కళ కొనసాగింది. భూమిలో నుంచి ఒక ధాన్యం ఇచ్చే మొక్కలు బయటకు వచ్చాయి, బలహీనమైన వెన్నులు, అంటే ఆ ధాన్యము చాలా ఏమీ లేదు దాంట్లో. కనుక అప్పుడప్పుడు కరువులు వచ్చినప్పుడు మన రైతులు కూడా పాపం తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పడేస్తారు. మా బతికిట్లు అయిపోయింది, ధాన్యం అంతా నాశనం అయిపోయిందని. బలహీనమైనది, సరిగ్గా రానిది పంట, ఎండిపోయిన పంటలాగా. అలాగున బలహీనమైన వెన్నులు అవి ఏం చేసినాయి, బలమైన వెన్నులున్న ఆ యొక్క గ్రెయిన్స్ ఉన్న ఆ యొక్క మరి మొలకల దగ్గరికి వాటిని మింగేసినాయి, తినేసే వరకు ఈయనకు రాజుకు అర్థం కావట్లేదు, ఇదేంటి అసలు నాకు వచ్చిన కళ ఏంటని. తెల్లారి లేచాడు, కలత చెందాడు, భయపడ్డాడు, ఆయనకి ఏం అర్థం కావలేదు. తెల్లారి లేచి తన దేశంలో ఉన్న ఈ విద్యను సాధనం చేసేవాళ్ళు ఉంటారు దేశంలో, కళల భావం చెప్పేవాళ్ళు, వాళ్ళు శకునగా అంటారు, గారడీ విద్యలు చేసేవాళ్ళు, మంత్రగాళ్ళు, సోదెగాళ్ళు, వాళ్లకు నానా పేర్లు ఉన్నా కానీ అంతా దాదాపు ఒకటే. అది అలాంటిది జ్యోతిష్కులు, వీళ్ళను పిలిపించి అడిగాడు ఏమనంటే, నాకిట్లా ఒక కళ వచ్చింది, దాని కళ భావం ఏంటంటే, దేశంలో ఉన్న ఈ విద్య ఇలాంటిది ఎరిగిన వాడు ఎవ్వడూ చెప్పలేకపోయాడండి. ఆవును మింగడం ఏంటి, బలహీనం, అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక రాజు అలాగున కలత చెందుతూ ఉన్నప్పుడు, అప్పుడు రాజు దగ్గర పనిచేసే ఒక పానదాయక అధిపతి, అంటే డ్రింక్స్ ఇచ్చే ఒక అతనేమొచ్చాడంటే, అయ్యా రాజు నన్ను క్షమించు అన్నాడు. రాజు ఏమని ఉంటాడు, నా కళ వస్తే నిన్ను క్షమించడం ఏంట్రా కదా, చాలా సార్లు కాదు రాజా నన్ను క్షమించు, నువ్వు కొన్ని దినాల నుంచే కలతపడుతున్నా, నేను నీకు ఒక సహాయం చేయలేదు. ఏంటో తెలుసా, నేను 2 ఏళ్ల క్రితం ఒక జైల్లో ఉన్నాను, అది రాజఖైదీలు ఉన్న జైలు, మమ్మల్ని వేసారు. అప్పుడు ఒక కేసు మీద వెళ్ళాము. ఆ యొక్క జైలులో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు మన దేశస్థుడు కాదు, హిబ్రూ దేశస్థుడు.
అతడు మా ఇద్దరికి కల వచ్చింది, భక్షకాలకి నాకు ఇద్దరికి కల వస్తే మా ఇద్దరి కలభావం చెప్పాడు, చెప్పినట్టే జరిగింది. ఆ కళ చెప్పటానికి ఆయన ఎంత ఈజీగా చెప్పాడంటే, కళ ఏమి కష్టపడలేదు అసలు. ఓ ప్రార్థన చేసి ఊగిపోయి ఉపవాసం ఏం లేదు, మామూలుగా చెప్పాడు. అతనికి కళలు చెప్పే భావం చెప్పే శక్తి అతనిలో ఉంది. రాజా నన్ను మన్నించండి, నేను లేట్ చేశాను, ఆయన పిలిపిస్తాను. ఎక్కడున్నాడంటే ఇంకా జైల్లోనే మగ్గిపోతా, పిలిపించాను. వెంటనే యోసేపుని తీసుకెళ్ళారు, రాజు ఎదుటిలో పెట్టారు. రాజు అడిగాడు, బాబు నువ్వు కళలు చెప్తావంటే, అది నేను చెప్పడం కాదు, దేవుడు బయలుపరిస్తే చెప్తాను, చెప్పండి మీ కళ అంటే. కళ అంతా చెప్పాడండి. ఆవులు మింగడం, ఈ యొక్క వెన్నులు మింగడం. అప్పుడు వెంటనే అతడు ప్రార్థన చేసుకొని, మరి మనకు బైబిల్లో లేదు కానీ వెంటనే గ్రహించి ఏం చెప్పాడు, రాజా మీ యొక్క కళకు భావం ఏంటంటే, మీరు రాజ్యాధిపతి, రాజ్యముల మీద అధిపతి కనుక మీకు ఒక కళను దేవుడు బయలుపరుస్తున్నాడంటే దానికి తగిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు ఒక్క దేవుడు తప్ప కళల్లోకి వెళ్ళి మాట్లాడగలిగిన వాడు లేడు. మనం కత్తి తీసుకొని ఒకళ్ళ కడుపులో 10 సార్లు గుచ్చగలుగుతామేమో, గుండెలో గుచ్చగలుగుతామేమో తప్ప, కానీ ఒక్క మనిషికి మన ఆలోచనని మనం ప్రవేశింపలేము. ఒక్క మనిషిలోకి మనము కళ రూపంలో వెళ్ళలేము. అది దేవుడికి మాత్రమే సాధ్యం ఈ భూమి మీద. కనుక దేవుడు కళ ద్వారా మీతో మాట్లాడాడు. ఏమీ లేదు, మీ యొక్క రాజ్యం యొక్క క్షేమం కొరకు సకల రాజ్యాలు రాబోయేవు ఆ యొక్క భయంకరమైన మరి అపాయం విషయమే దేవుడు బయలుపరిచాడు. అంతే. ఏమిటంటే 7 సంవత్సరాలు, ఇదిగో రాబోయే 7 సంవత్సరాలు మంచి ఆ యొక్క మరి సంవత్సరాలు ఉంటాయి అంటే పాడు పంట పండే, మళ్ళీ 7 సంవత్సరాలు ఆ యొక్క కరువు వస్తుంది. అంతేనండి. కళాభావం రెట్టింపు చేశాడు అర్థం చేసుకోవటానికి అని చెప్పి 2 సార్లు చెప్పాడని. అప్పుడు వెంటనే ఆ యొక్క రాజు తన దేశంలో ఎవ్వరికీ లేనిది, ఏ వ్యక్తిలో కూడా లేని ఈ శక్తి, లేకపోతే ఈ యొక్క మరి అతనిలో ఉన్న ఆ జ్ఞానాన్ని అతడు చూసి ఏమన్నాడు చూడండి. దేవుని వాక్యం ఆదికాండం 41లో నేను చదువుతాను చూడండి, 37వ వచనంలో 41:37లో ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? గట్టి చెప్పులు కొడదామండి. అతడు ఏం రికగ్నైజ్ చేస్తున్నాడండి? దేశంలో ఎవ్వడూ చెప్పలేదు. ఏ జ్ఞాన సాధనం చేసినవాడు, ఏ యూనివర్సిటీలోకి వెళ్ళినవాడు, ఎంత తత్వవిద్య నేర్చుకున్నవాడు, ఎంత ఈ లోక సంబంధమైన జ్యోతిష్ శాస్త్రంతో పాటు సకల శాస్త్రాలు నేర్చుకున్నవాడికి చేతగైంది, ఈ అబ్బాయికి ఎట్లా చేతనైంది అని అతడు గుర్తుపడుతున్నాడు. ఇతడు దేవుని ఆత్మ గలవాడు అని చెప్తున్నాడండి. మరి అంటాడు, దేవుడు ఇదంతా నీకు తెలియజేశాడు కనుక నీ అంత మంచి వివేక జ్ఞాన గలవాడు దేశంలో లేడు, నీవే అధికారివై ఉండాలని చెప్పి వెంటనే అతన్ని జైలులో నుంచి, ఆ యొక్క సమాధి లాంటి జైల్లో నుంచి సింహాసనం మీదకి ఎక్కించి 2వ స్థానం నాకు ఇస్తున్నాను, కేవలం రాజు మాత్రమే నేను తప్ప అని ఒక బంగారు గొలుసు అతనికి మెడలో వేపించి, ఒక ఉంగరం అధికారకు సూచన జరిగించి, జైల్లోంచి వచ్చి ముతక బట్టలు వేసుకొని భయంకరమైన స్థితిలో ఉన్న అతనికి నారబట్టలు తొడిగించి, రాజవస్త్రాలు తొడిగించి 2వ రథం మీద ఎక్కించి కేకలు వేయండి తన ముందు, ఇట్లాంటి వాడిని మన దేశంలో కనుక్కోలేమని చెప్పి సర్వ అధికారాలు అతనికి అప్పచెప్పాడు. యోసేపు యొక్క అనుమతి లేకుండా ఐగుప్తులో కుక్క కూడా తోక ఊపకూడదు, అంత శక్తిని అతనికి అధికారాన్ని ఇచ్చి. అప్పుడు బైబిల్ చెప్తుందండి, ఈరోజు మన జీవితాలలో ఈ లోకంలో గొప్ప ఏంటి, వాట్ ఈస్ ద గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. ఏది గ్రేట్ అంటే, మనందరం ఇప్పుడు లూకా సువార్త తీద్దాము, ఆ యొక్క 1వ అధ్యాయం తీస్తే దేవుడు అక్కడ చెప్తున్నాడు. నేను మొదటిది చెప్పి మీకు చూపిస్తున్నాను అర్థమవుద్దని. లూకా సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 1st చాప్టర్లో దేవుని వాక్యం చెప్తుంది. జకరియా 8వ వచనం వర్స్ 8, లూక్ 1:8. మరి లూకా సువార్త కొత్త నిబంధనలో 3వ పుస్తకము. మరి మత్తయి, మార్కు, లూకా అనేది 3rd బుక్ కనుక 3rd ఆ యొక్క గాస్పెల్ కనుక చూద్దాం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయడానికి వెళ్ళినప్పుడు, అతడు ప్రార్థన వేయటానికి ధూపము వన్నప్పుడు ప్రభువు దూత కుడివైపు నిలబడి ఏం చెప్తున్నాడంటే, జకరియా చూచి భయపడ్డప్పుడు దేవుని యొక్క వాక్యం 13వ వచ్చినప్పుడు అప్పుడు ఆ దూత అంటున్నాడు, జకరియా భయపడవకు, నీ ప్రార్థన వినపడింది, నీ భార్య ఎలిజబెత్ కుమారుని కంటది, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి, జాన్ అంటే ప్రియుడు అని పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళ భాషలో చెప్పిన తర్వాత అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు అని చెప్తున్నాడండి. మనుషుల దృష్టికి కాదండి. మనుషుల దృష్టికి గొప్ప అంటే కులము, ధనము, డబ్బు, ఆ తర్వాత ఇలాగున చెప్పాను కదా మన వెండికొండ కదా, సింధు, ఇలా లోకంలో ఎన్నో ఉన్నాయి అలాంటివి. అయితే దేవుడు ఇక్కడ పొరపాటున అనట్లేదు, లోకము దృష్టిలో గనుడు కాదు, ప్రభువు దృష్టిలో, నా దృష్టిలో అంటే అదే ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. అంటే బీయింగ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ బీయింగ్ గ్రేట్ ఇన్ బిఫోర్ ద మెన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
అవి రెండు వేరు అని చెప్తున్నాడు. ఈ లోకములో ఘనమైనది దేవుడి ఎదుట నీచమైనది ఎంచబడుతుంది, చాలా నీచంగా. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం, విగ్రహారాధన ఎట్లుంది, మనకి ఎట్లుంది, పిచ్చి వాళ్ళు కదా, చేత్తో బొమ్మ చేసుకొని దానికి రంగులు పూసి అది దేవుడు అని సాగిలపడ్డం ఎంత అజ్ఞానం అండి. అది వాళ్ళకు పెద్దగా అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీదనే మనకే తెలుస్తుంది రా, సత్యాన్ని ఎరిగిన మనకే తెలుస్తుంది, అయ్యో అది దేవుడా కదా. దాన్ని పట్టుకొని ఊరేగుతూ దానికి ఇచ్చేస్తూ దానికి మొక్కుతూ సాగిలపడుతూ అది తీసుకుపోయి నీళ్ళల్లో పడేస్తే అది దేవుడా? ఆహా. అంటే ఒక్కటి ఆలోచించే, ఈరోజు నీ ముందే ఎన్నో అది ఘనత కానప్పుడు విశ్వ సృష్టికర్త కొన్ని వందల కోట్ల గెలాక్సీలను సృష్టించి కొన్ని వేల 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 ప్రపంచాలను, కోట్ల ప్రపంచాలు నడిపిస్తున్న దేవుడు, ఆయన ఎదుట మనుష్యులవి ఘనత కనిపిస్తాయా అండి? అస్సలు కాదండి. మనం ఎరుప్లేన్ కనుక్కుంటే మనం ఆశ్చర్యపోయాం, దేవుడికి ఏం ఆశ్చర్యం? ఆయన దేవదూతలు ఎప్పుడు ఎరుప్లేన్ ఎక్కరు, హెలికాప్టర్ ఎక్కరు కదా. హెలికాప్టర్ ఎక్కితే పావురాల గుట్టకాడ దిగుతుంది అది. కనుక ఎవడికండి హెలికాప్టర్లు వెళ్ళి? దేవుడి ఎదుట ఏముండదు, నథింగ్. ప్రభు దృష్టిలో గొప్పవాడై ఉండడం అంటే బైబిల్ చెప్తుంది. ఈ యొక్క వాక్యములో ఎవరు గొప్పవాళ్ళో చూడండి. మొట్టమొదటిది చెప్పాను నేను, ప్రభువుకు దృష్టి గొప్పవాడై మధ్యంతరాక తన తల్లిగన్నప్పుడు మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు అని చెప్తుంది. ప్రభు దృష్టికి ఒకడు గొప్పవాడు ఇంట్లో అవుతాడంటే తన ఆత్మచేత ఎవడైతే ఈ భూమి మీద దాన్ని పొందుకోగలిగిన వాడు, లేకపోతే దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకో వాడు గొప్ప. అంటే ద పర్సన్ హూ ఈజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ఈ లోకములో ఆయన దృష్టిలో గొప్పవారం అవుతామండి. మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో మనం బ్రతుకుతూ క్రైస్తవులమైనాక దేవుడు అన్నాడు, మనం ఆత్మను పొందుకున్నామా, మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా, అసలు పరిశుద్ధాత్మ జ్ఞానం ఉందా అసలు ఎన్నో సంఘాలకు కదా. అది ఎంత వికృతంగా కూడా తయారు. ఎన్నో సంఘాలు పరిశుద్ధాత్మ గురించి అసలు అవగాహనే లేదు. అంటే నేను చెప్తున్నాను, ఈ లోకంలో కేటగిరీస్ అసలు దేవుడే ఎరగని వాళ్ళు బొమ్మల్ని, విగ్రహాలను, పందులను, కుక్కలను, జంతువులను, పాకే పురుగును కదా, తొండమున తోకను మొక్కేవాళ్ళు, వాళ్ళ మీద దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎంత జ్ఞానులండి. ఆ దేవుణ్ణి ఎరిగినాక ఈ సకల ప్రపంచంలో యెహోవాను ఎరిగిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, యెహోవాను ఎరిగిన యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. అక్కడికి ఆగిపోతే కాదు, ఇంకొకటి ఉంది. తండ్రి కుమారుడైన యేసుని ఎరిగినాక పరిశుద్ధాత్మని ఎరిగిన వాళ్ళు లాస్ట్ ఈ భూమి మీద. అంతకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఆ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని ఎరిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరు అని అంటే క్రైస్తవులే. మరి దాంట్లో గొప్పవాళ్ళు ఎవరు అంటే ఆత్మను పొందుకున్న వాళ్ళే. మరి నువ్వు పొందుకున్నావా ఆత్మను? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఆత్మను పొందుకుంటే నువ్వు మనుషుల ఎదుట గొప్పవాడివి కావాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడి ఎదుట చాలా గొప్ప వ్యక్తివి నువ్వు, బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఫరో దేశంలో, ఫరో రాజ్యంలో అతడు మరి ఏం చెప్తున్నాడు, ఇతడు దేవుని ఆత్మ గలవాడు అని చెప్తున్నాడంటే, మన బైబిల్లో టెక్నికల్గా తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు రాలే కదా, అప్పుడు ఆయన కుమ్మరింపబడలేదు కదా, ఆయన ఇంకా పెంతెకోస్తు రోజు వచ్చాడు కదా, అంతకుముందు లేడు కదా. ఆ వెర్రి అజ్ఞానము ఈ డినామినేషనల్, ఈ రెవరెండ్లు, బైబిల్ కాలేజీ వాళ్ళకైతే ఉండదు. అది దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు, భూమి నిరాకారంగాను శూన్యంగా, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. పెంతెకోస్తు రోజు వచ్చాడు ఆయన ఎగ్జిస్టెన్స్లోకి. అట్లా ఎగ్జిస్టెన్స్లోకి వస్తే ఆయన దేవుడు కాదు. దేనికైనా ఆది ఉంటే అతను దేవుడు కాదు. ఆది లేనివాడు, అంతము లేనివాడు, అనాదిగా ఉండగలిగిన వాడు, సమస్తం ముగించినాక కూడా ఉండగలిగిన వాడు. అంటే అది దేవుడి కాన్సెప్ట్. మరి ఈరోజు పరిశుద్ధాత్మ లేడని ఎవడైనా అప్పుడు అనుకుంటే అది వెర్రితనం. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండి, ఈజ్ అ పర్సన్ ఆయన. కనుక ఆయన మనలోకి వచ్చే అవకాశం ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ రావడం ఈరోజు ఎట్లా ఉంది? ఈరోజు మనకు పరిశుద్ధాత్మ రావడం ఏంటంటే కదా, రాజు కింద కూర్చుంటే రాజు దాని మీద కూర్చోవాలి కదా. రాజు గుర్రం ఎక్కినట్టు మన రాజు ఆ యొక్క రిధం పాడు కొడుతుంటే డంకటక కొడతా ఉంటుంటే ఇక పికప్ స్పీడ్ వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ. డప్పు కొడితే పరిశుద్ధాత్మ వస్తాడా అండి? ఎంత అజ్ఞానం అండి అసలు. ఈ శబ్దాలతో వచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ కాదండి, అక్కడ వేరే ఆత్మనే చెప్తున్నాను. కాదు, అసలు కాదు. పరిశుద్ధాత్మ అట్లా రాడండి. ఆయన వచ్చి చాలామంది ఈరోజు పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ అనుకుంటున్నారా? అది విజ్ఞానం అంటే అది అజ్ఞానం. ఈరోజు బైబిల్ చెప్పట్లేదు పరిశుద్ధాత్మ ఇప్పుడు కాదు, ఆయన యోసేపు బ్రతుకులో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన ఏమి భాషలు మాట్లాడలేదు. భాషలు మాట్లాడుంటే నోరు కాలు చేతులు కట్టేసే వాళ్ళు జైల్లో కదా. లేదండి,
ఆయన ఏం భాషలు మాట్లాడు. పరిశుద్ధాత్మను మనలో కలిగి ఉండడమో దానికి భాషలు మాట్లాడడం ఒక సూచన తప్ప అది కంప్లీట్ ఆ యొక్క ఫీలింగ్కి సూచన కాదు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మను మనం ఎట్లా పొందుకోవాలి. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఈ విషయం మొదటిది దేవుడి వాక్యంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము బైబిల్ చెప్తుంది 38 చదవాలి ఎవరైనా తొందరగా. అపోస్తుల కార్యం 2:38లో బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది అక్కడ తెలీదా వాక్యం? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. ఎట్లా పొందుతామంటే డప్పు కొడుతుంటే పరిశుద్ధాత్మ రావడం కాదు, మనం ఇంకా లోకంలో ఏ యొక్క తిప్పలు పడితే వచ్చేది కాదు. సింపుల్గా చెప్తున్నాడు. ఈ లోకంలో మనిషికి దేవుడు తన ఆత్మని ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళు ఆ ఆత్మనిచ్చినా తన ఆత్మనిచ్చినా అది పనికిరాదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోకి రావాలంటే మొదట మనం యేసుక్రీస్తుని అంగీకరించాలి. మారు మనసు పొందమంటున్నాడు. మారు మనసు పొందడం అంటే మన మనస్సును మార్చుకోవడం, మతాన్ని కాదు, బట్టల్ని కాదు కదా, భాషను కాదు, ఆ తర్వాత ఈ లోకంలో ఆచారాలు కాదు, పండగలు కాదు, మనస్సును మార్చుకోవాలి. మారు మనస్సు అనేది అది పాత తెలుగు, అది కొత్తగా దాన్ని విడగొడితే మనస్సును మార్చుకోవడము. నేను పాపిని, ఇక పాపం చెయ్యను, నేను విగ్రహాలను చెయ్యను, నేను దొంగని, దుర్మార్గుని, నేను అబద్ధికుని, మోసగా నేను ఇక అట్లా జీవించాను, నేను మంచిగా అనుకున్నా నీ వల్ల కాదు గనక, అనుకున్నా కానీ నువ్వు జీవించాలనుకున్నా నీ పాత పాపాలు ఏమవుతాయి? వాటికి క్షమాపణ కొరకు ఏం చేయాలంటే మనం యేసు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది మంచి జీవితం జీవించడానికి ఇష్టపడితే దాన్ని మారు మనసు అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పొందుకోలేదని చాలామంది అభిషేకం అండి. వాళ్ళ మారు మనసే జెన్యున్ కాదు, దొంగ మారు మనసు. దొంగ మారు మనసు ఖచ్చితంగా చెప్తున్నాం. దేవుడు ఆయనకు మాత్రం దగ్గర డౌట్ లేదు. నువ్వు ఎవరి దగ్గరైనా దొంగ సర్టిఫికేట్లు పెట్టచ్చు, ఎవరికైనా నువ్వు అబద్ధం చెప్పచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా బురిడి కొట్టించవచ్చు, ఎవరినైనా టోపీ పెట్టచ్చు, కానీ దేవుడికి పెడతావా నువ్వు కదా? అందు గురించి తెలుగులో తాతకి ఏం నేర్పించద్దంట? దగ్గులు నేర్పించు. తాతకే దగ్గులు నేర్పలేనప్పుడు దేవుడికి ఏం నేర్పిస్తావని. సో దేవుడు అంటున్నాడు మారు మనసు లేదు. మారు మనసు జెన్యున్గా లేదు కనుక హోలీ స్పిరిట్ని ఇవ్వలేకపోయాడు ఆయన, అంతే, ఇంకా ఏమీ లేదు. రెండోది ఇదే దేవుడు అంటాడు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అంటే నీళ్ళలోకి వెళ్ళి, బ్యాప్టిజో అంటే అది మునగడం అని కదా, నీళ్ళలోకి వెళ్ళి తీసుకో. సో ఈరోజు కూడా బాప్తిసాలు చాలామంది జెన్యున్ కాదండి. ఎందుకు జెన్యున్ కాదు? దొంగ బాప్తిసాలు. ఎందుకంటే చాలామంది అడుగుతారు మరి నువ్వు బాప్తిసం ఎందుకు అని అంటే నాకు పెళ్ళి కావాలి. పెళ్ళి కావడానికి పాస్టర్ ఏం చేస్తాడు అంటే బాప్తిసం తీసుకోకపోతే పాస్టర్ పెళ్లి చేయడు చర్చిలో కనుక ఏం చేస్తారంటే పెళ్ళికి బాప్తిసం తీసుకో. నేను చెప్తున్నా అది దొంగ బాప్తిసమే. నీకు బాప్తిసంలో మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, దేవుడి యొద్దకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడి నూతన జీవితం జీవించాలని నరకం, పాతాళం, తీర్పు, అగ్ని, భయంకరమైన ఎడబాటు, యుగ యుగాలను మండుతూ బతికి ఆ బతుకులోకి వెళ్ళకూడదని భయపడి తీసుకునే బాప్తిసం వేరు, పెళ్ళికి బాప్తిసం తీసుకోవడం వేరు. సో పెళ్ళికి నేను చాలాసార్లు చెప్తాను, మీ మామ ఇస్తే తీసుకో, నేనెందుకు నాయన నీకు, మీ అత్త ఇస్తే తీసుకో, అత్త ఒకవేళ ఆమెతో తీసుకోపోయి బాప్తిసం. పాస్టర్లు మాత్రం ఇవ్వకూడదు చెప్తున్నాను. ఈ యొక్క కండిషన్ ఫుల్ఫిల్ కావట్లేదు కనుక మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకే బాప్తిసం తీసుకుంటే నేను మా ఆత్మ వెరీ సింపుల్ అండి. ఈరోజు పరిశుద్ధ ఆత్మని ఎందుకు పొందలేకపోతున్నారంటే ఫస్ట్ దొంగ బాప్తిసాలు, దొంగ మారు మనసులతో బ్రతుకులుతున్నారు కనుక దేవుడు ఏం మోసపడలేదండి, ఆయన ఏమి ఇవ్వలేడు కనుక బైబిల్ చెప్తుంది ఇలాంటి మారు మనసు లేనందుకు ఆ యొక్క దొంగ బాప్తిసాలు పొందుతున్నందుకు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే ఏం చేయాలి? మనం నటించాలి వచ్చినట్టు. సో వెంటనే పరిశుద్ధ ఆత్మను పొందుకున్నప్పుడు ఈ లోకం ఏం చేస్తుంది? భాషలు మాట్లాడితే కదా, భాషలు మాట్లాడితే ఏంది? రబ 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 అనాలి కదా. దానికి ఆపోజిట్ ఏంటి? బర్ర 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 అయిపోయాయి భాషలు. ఇప్పుడు ఇక్కడ ఉప్పల్లో ఉంది, నేర్పిస్తారు ఆ చర్చిలో. సిగ్గుమాలిన సంఘాలు ఏం చేస్తున్నాయంటే భాషలు నేర్పిస్తున్నారు. నేర్పించేది ఎట్లా భాష అవుతుంది? నేర్పించేది ఎట్లా వరం అవుతుంది? అది నేర్పించేది ఎట్లా అవుతుందండి? పేతురు, యోహాను 70 మంది మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? బరబర బరబర రబర బర ఏమీ లేదండి. పేతురు భాష మాట్లాడంగానే అర్థమైంది వాళ్ళకు, మాట్లాడతామైంది, ఆంధ్రే మాట్లాడు, అన్ని భాషల్లో వాళ్ళు ఏం చెప్పారో అర్థమైంది. మీ కొరకు లేఖనాల ప్రకారం ఇమ్మానుయేలు వచ్చి గొర్రె పిల్లగా సిలువలో బలి అయిపోయాడని మీరు చంపారని చెప్పారండి వాళ్ళ భాషల్లో. ఈరోజు భాషలు మాట్లాడుతుంటే ఎవరికైనా అర్థమవుతుందా? మరి భాషలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? పౌలు నిషేధించాడు, సంఘంలో భాషలు మాట్లాడకూడదు, అర్థం చెప్పేవాడు ఉంటేనే మాట్లాడాలి కదా. పిచ్చి వాగుడు, లోకమంతా అజ్ఞానంతో ఉంది, మళ్ళీ సంఘం కూడా అజ్ఞానమేనా? లోకంలో సత్యం లేదు, ఆ యొక్క సంఘంలో కూడా కన్ఫ్యూజనా? లేదండి చెప్పాడు ఆయన. మీరు భాషలు మాట్లాడడం తప్పు కాదు, మాట్లాడితే కూడా అర్థం చెప్పాలి. నువ్వు మాట్లాడాలంటే వెళ్ళి నీ ఇంట్లో మంచం కింద పోయి మాట్లాడు,
నీ భార్య రూమ్ తలుపు పెడుతుంది, మాట్లాడుకోపోరా. పిచ్చి అజ్ఞానం. ఈరోజు ఎందుకో తెలుసా అండి, నేను ఆత్మను పొందుకున్నానని చెప్పి ఎగ్జిబిట్ చేయడానికి ఎక్కువగా త్వరగా గుర్తుపట్టాలని ఈ యొక్క పెంతెకోస్తు సంఘం ద్వారా వచ్చిన గోల దేవుడు అనుష్ఠిపోయిస్తూ ఉన్నాడు అలాంటి సత్యబోధకుల ద్వారా. ఏం అవసరం లేదు. నేను ఎన్నో భాషలు మాట్లాడతాను, కానీ కనీసం నా మిసెస్ పాస్టర్ మాకు తెలియదు. నేను మాట్లాడతాను ఒంటరిగా ఉన్నప్పుడు. ఆ స్తుతించి ఆరాధించినాక అప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది. ఇక నాకు భాష లేదు, నేను మాట్లాడలేను. ఇక నా భాష పరిధులు దాటిపోయినాయి. నేను చదువుకున్న చదువుకి, నేను విన్న దానికి, నేను ఆ యొక్క లేఖనాలను ధ్యానించిన దానికి ఒక లిమిట్ రాగానే స్టాప్. అక్కడి నుంచి ఇక భాషలో మాట్లాడతాను. ఎవరికి అవసరం లేదు, కానీ నాకు తెలుస్తుంది. కానీ సంఘములో బయట భాషలు మాట్లాడడం అది ఎంత అజ్ఞానంతో. దేవుడే చెప్తున్నాడు, మీరు భాషలతో 10,000 భాషలు మాట్లాడి ఎవరికీ ప్రయోజనం ఉండదు. అర్థమయ్యేటట్టు 5 మాటలు చెప్తే ఎవడైనా రక్షణలోకి వస్తాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే నాకు జవాబు చెప్పాలి. మరి ఆ యొక్క పెంతెకోస్తు రోజే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా? మరి ఆ యొక్క యోసేపుతో పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఆయన ఉన్నాడు కదా. ఆయన వెళ్ళి కళ భావం చెప్పడానికి పోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? కాదండి. తన అన్నలు ఎప్పుడైతే గుంతలో పడేసి అన్నం తింటూ పట్టలుడగొట్టి మిథ్యానీయులకు అమ్మినప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడని చెప్పలు కొడదామా? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత యోసేపు నింపబడ్డాడు. అప్పటికే అతడు వెళ్ళి పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నాడా? ఆ రోజు భాషలు ఆ దేశంలో మాట్లాడా? వాళ్ళ భాష నేర్చుకున్నాడు. అక్కడ బానిసగా వెళ్ళి బట్టలు ఆ యొక్క గ్రౌండ్ తుడుస్తున్నాడు, నేల. చూశారు ఎంత మంచి పని చేస్తున్నాడో అని చెప్పి హెచ్చించారండి. మామూలు బండలు గడిగే, బర్రెలు గడిగే పని పెట్టుంటారు ఫస్ట్ బానిసకి. వెళ్ళి ఇంకా మంచిగా అయ్యాడు, ఇంకా మంచి పని చేస్తుంటే నమ్మకత్వాన్ని చూసి ఆ యొక్క పోతిఫరు అలాగున ఇంటినంతటిని అప్పచెప్పాడండి. ఇంటినంతా అప్పచెప్పినప్పుడు యోసేపు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? ఇది మన అజ్ఞానం. ఆ తర్వాత పోతిఫరు భార్య కదా, అదొక కాముకురాలది. అది యోసేపుని చూసి, యవ్వన అందాన్ని చూసి ఆకర్షించి యోసేపు మీద పట్టడానికి పోతే యోసేపు పారిపోయాడు. అప్పుడు పరిశుద్ధాత్మను పొందాడా? చెప్పాలి జవాబు. బైబిల్ అంటుంది పరిశుద్ధాత్మ దేవుని పొందటానికి ఇలాగున అవుటర్ ఎగ్జిబిషన్ ఏముండదు. మనం పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనం నీతిగా బ్రతకలేం గనక, పరిశుద్ధంగా బ్రతకలేం గనక, ఈ లోకములో ఆ యొక్క దేవుని మాటలు గైకొనలేం గనక, ఆ శక్తిని ఇవ్వటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు తప్ప భాషలు మాట్లాడి లోకములో వెర్రిగా ముందుకెళ్ళటానికి. ఎన్ని సంఘాలు ఈరోజు భాషలు మాట్లాడమని చెప్తున్నాయి. భాషలు మాట్లాడడం అనేది కాదండి, అది వరం, అది డైరెక్ట్ రావాలి. అది సాధనం చేసేది కాదు. కనుక దేవుడు అంటున్నాడు, యోసేపు అతడు తన యొక్క జీవితంలో పరిశుద్ధంగా జీవించడం, బ్రతకడం మొదలుపెట్టినప్పుడు అతడు ఏ చిన్న పనో తన అన్నల కంటే చేయలేని పని చేస్తున్నాడు. పరిశుద్ధంగా బ్రతుకుతూ అతడు దేవుని సన్నిధిలో అంగీకరింపబడ్డాడు. కనుక అలాగున అతను పరిశుద్ధాత్మ. ఇప్పటికీ అతను పరిశుద్ధాత్మ ద్వారా ఈ 7 ఆవుల సంగతి, 7 వెన్నుల సంగతి చెప్పినా నాకైతే గొప్ప అనిపించలేదండి. బైబిల్లో నేను నా పాత బైబిల్ ఉండేది, యోసేపుని గురించి ధ్యానిస్తున్నాం. ఈ 41, 42, 40 అవి తడిసిపోయినాయండి. నేను ఏడుస్తుండేవాడిని, దేవా ఎంత గొప్ప జీవితం యోసేపు. అతడు పోతిఫర్ ఇంట్లో హెచ్చింపబడ్డప్పుడు నాకు పరిశుద్ధాత్మ ఏం కనిపించలేదు. అతడు ఈ కళల భావం చెప్పినప్పుడు నాకేం కనపడలేదండి. ఆ యొక్క స్త్రీ కాముకత్వం నుంచి పారిపోయినప్పుడు నాకు కనపడలేదు. కానీ యోసేపులో పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు చూశాను తెలుసా అండి? నేను 7 ఏళ్ల తర్వాత వాళ్ళ అన్నలు రావడం మొదలుపెట్టారు తనున్న చోటికి. ఎప్పుడైతే అమ్మేసి చచ్చిపోయాడని తండ్రికి చెప్పి పచ్చి మోసం చేసిన వాళ్ళు, సొంత తమ్ముడిని అమ్ముకున్న వాళ్ళు తిరిగి తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చూచి గుర్తుపట్టి అతడు తట్టుకోలేక వెనక్కి వెళ్ళి పెద్దగా ఏడ్చాడని ఉంది బైబిల్లో. నేను ఏడ్చానండి ఒకరోజు, అంతా ఏడ్చాను. అసలు ఆ పాత బైబిల్ అయితే చిరిగిపోయింది కన్నీళ్లతో. దేవా, అలాంటి అన్నల్ని ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? పట్టి చెరసాల్లో పెట్టాలి, ముక్కలు నరకాలి, ఒక్కొక్కడి నాలుక చీరాలి, ఒక్కొక్కడి అన్నలది. ఈ లోకంలో ఎంతమంది అయినా అదే పని చేస్తారు. లేదంటే ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఆ యొక్క 10 మంది అన్నలను బేషరతుగా క్షమించాడని చెప్పట్లు కొడదామా? అతడు అన్న మాట బైబిల్లో ఏమన్నాడంటే, మీరు నన్ను అమ్మేసినందుకు ఏమీ బాధపడవద్దు, దేవుడు మీకంటే నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. ఆహా, అది హోలీ స్పిరిట్ అంటే, పరిశుద్ధాత్మ అంటే. మీరు నన్ను అమ్మేశారన్నా, మీరు చీకట్లో ఉన్నారు, నాకేం బాధ. కానీ దీంట్లో నేను ఎవరిని చూస్తున్నాను? దేవుణ్ణి చూస్తున్నాను. దేశమంతా కరువు వచ్చారు, ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ఈ భూమి మీద నన్ను ముందుకు మన ఫ్యామిలీని కాపాడటానికి నన్ను పంపించాడన్నా అని వాళ్ళను క్షమించి
తన రాజ్యంలో ఉంచుకున్నాడండి. పరిశుద్ధ ఆత్మ అంటే అక్కడ తెలుస్తుందండి. పరిశుద్ధ ఆత్మ అంటే ఊగిపోయి భాషలు మాట్లాడి వెర్రిగా పిచ్చిగా అజ్ఞానంగా, ఎవడైనా భాషలు మాట్లాడకపోతే వీడికి ఆత్మ లేదనుకునే ఆ అజ్ఞానపు చీకట్లోంచి న్యూ టెస్ట్మెంట్ చర్చి బయటికి తీసుకొస్తుందండి. నథింగ్. నువ్వు శత్రువును క్షమించగలిగింది పరిశుద్ధాత్మ శక్తి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించేది పరిశుద్ధాత్మ శక్తి. నీకు పెడితే ఏమీ తిరిగి రాదు, వాళ్ళకు పెట్టడం పరిశుద్ధాత్మ శక్తి. అది నింపుకోవడం అంటే పరిశుద్ధాత్మ చేత. అంతేగాని ఊగిపోయి భాషలు మాట్లాడి రబ 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 బరబర బరబరం అని చెప్పి పిచ్చి గోల దేవుడు సంఘానికి ఇవ్వలేదండి. పర్ఫెక్ట్గా ఉంది బైబిల్ మాత్రం. నేను చెప్తున్నాను, ఈరోజు భూమి మీద ఎవరు గొప్పవాడని దేవుడు అంటున్నాడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడి. మరి ఆత్మను ఎట్లా పొందాలి? నేను చెప్పాను, బై జెన్యున్ రిపెంటెన్స్, బై జెన్యున్ బ్యాప్టిజం, గాడ్ విల్ గివ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రెండోది లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ అధ్యాయం 14 వచనం చదవండి. ఒక్క మాట 13వ వచనం చదవండి. మనం రెండో భాగానికి వెళ్దాం. నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే తప్ప యు ఆర్ నాట్ ఏ గ్రేట్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్. చదవండి. 13వ వచనం ఏం చెప్తుంది అక్కడ? పరలోకమందున మీ తండ్రిని తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా. దేవుడు అన్నాడు, బై జెన్యున్ బ్యాప్టిజం అండ్ రిపెంటెన్స్ యూ విల్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అగైన్ గాడ్ చెప్తున్నాడు, బై జెన్యున్ ప్రేయర్, యథార్థమైన ప్రార్థన. దేవా నాకు పరిశుద్ధాత్మని, నేనేం చేస్తాను తెలుసా? భాషలు మాట్లాడతాను, ఓవర్ యాక్షన్ చేస్తారు, అందరు నాలో ఆత్మ ఉంది అనుకోని అని. అది ఎందుకు రా నాయన? మనుషుల్ని ఇచ్చేసి రోడ్డు మీద డమ్మడక్కలు కొడుకుంటారు కదా, అడుక్కుంటారు, వాళ్ళకి నీకేం తేడా ఉండదు అలాంటి ఎగ్జిబిషన్కి. దేవుడు చాలా బాధపడతాడు. నేను ఆత్మను ఎందుకు పొందుకోవాలంటే, ప్రభా నేను పరిశుద్ధంగా జీవించడానికి, నీతిగా జీవించడానికి, శోధనలో పడకుండా గెలవటానికి, నేను నాయన తండ్రి గొప్ప స్పిరిచువల్ లైఫ్ జీవించడానికి నాకు హోలీ స్పిరిట్ని దయచేయమని అడిగితే అది జెన్యున్ స్పిరిట్. అంతేకాదు ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మను పొందుకొని మరి ఈరోజు రేపు భాషలు కానీ ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఆ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. ఈ 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. చాలామంది అన్నారు, ఈ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడడం కాదు, ఇంకా చాలా పెద్ద చేసిన వాళ్ళనే దేవుడు గెట్ లాస్ట్ అంటాడు, పోండి నా యుద్ధ నుంచి అని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక 2 వచనాలు నేను చూపిస్తాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారంట. 21వ వచనం. వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు అని చెప్తున్నాడు. పరలోకమందు నా తండ్రి ప్రకారం చేయాలని చెప్పి 22వ వచనంలో, ప్రభువా ప్రభువా మేము నామమున ప్రవచింపలేదా? చాలామంది అంటారంట, ప్రవచింపలేదా? అబ్బో మేము చాలా ప్రాఫెసీ చేశాం. దేవుడు అంటారు, మూసుకున్నాడు అంటాడు. తర్వాత నీ నామను దయ్యాలు వెలగొట్టలేదా? ఏంటి దయ్యాలు వెలగొడితే ఏంటి? నీ నామను అనేకమైన అద్భుతాలు చేస్తే ఏంటి అని అంటాడు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యుద్ధకు రండి. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డోళ్ళే ఇవి చేస్తారనుకోవడం మన వెర్రి అది. ఎందుకంటే సాతాను, అతని రాజ్యము, అతడికి ఉన్న శక్తి స్టడీ చేయాలి, బైబిల్ స్టడీ చేయాలి. ఇప్పుడు టీఆర్ఎస్ తెలుగుదేశం మీద గెలవాలంటే ఆ పార్టీని స్టడీ చేస్తుంది, వాళ్ళని ఎట్లా ఓడించి మనం గెలవాలో స్టడీ చేస్తారు. సంఘానికి ఇటు దేవుని శక్తి ఎంత తెలుసుకోవాలో సాతాను శక్తి కూడా అంత తెలుసుకోవాలి. సాతాను శక్తి తెలుసుకోకుండా వెర్రి అజ్ఞానంతో పోతే మక్కెలు ఎరగొట్టి పంపిస్తాడు సాతాను. బైబిల్ చెప్తుంది. మరి మోషే ఏం చేశాడంటే, ఓ ఫరో మా ప్రజల్ని నువ్వు పంపించాలన్నాడు. ఏంటి అన్నాడు మోషే. ఫరో అంటే చూడు అని చెప్పి కర్ర కింద వేసాడు. ఏమైంది? పాము అయింది. అప్పుడు ఫరో తెలుసా, అబ్బోబో పాము అని చెప్పి కదా, ఏమనలేదు, ఆహాహాహా అని నవ్వాడండి. ఐగుప్తు దేశం మంత్రాలకు చాలా ఫేమస్. ఇట్లా కర్ర కింద ఏంగానే పాము అయిపోతే ఇక నేను నమ్ముతానా అని ఏం చేశాడు తెలుసా? అని విజిలేసాడండి, పిలిచాడు. ఇక చూడండి వాడి నుంచి వచ్చాడు, మంత్రగానిలాగా వేస్తున్నాడు, జర చూసుకోండి అన్నాడు. వాళ్ళు ఏం చేశాడు సార్ అన్నాడు. కట్టె కింద వేస్తే పాములే, వాళ్ళందరూ కట్టెలేస్తే కింద పాములే అని చెప్పలు కొడదామా? కొట్టండి, ఏం కాదు, కొట్టి కర్ర ఎత్తుకోండి మీరు కూడా. ఈ గిమ్మిక్కులకు మనం హోలీ స్పిరిట్ అనుకోవటానికి లేదండి. దేవుడైతే చేశాడు. కానీ దేవుడు అన్నాడు ఈరోజు అపవాదికి శక్తి లేదని ఎక్కడన్నాడు? మంత్రగాళ్ళకి శక్తి లేదని ఆయన చెప్తున్నాడు. ఉందే కదా నీ సాతానికి శక్తి, ఆడు ఇంకా బంధింపబడలేదు, ఆడు పాతాల్లో పెట్టలేదు. 1000 ఏళ్ళు వాడిని ఆ యొక్క గొలుసులేసి బంధిస్తాడు దేవుడు వాడిని. వాడికి ఉంది, పవర్ ఉంది కనుక. ఈరోజు ఎవరో అద్భుతాలు చేస్తే ఎవరో చేస్తే దాని వెనక హోలీ స్పిరిట్ ఉన్నట్టు ఏమీ అవసరం లేదు. ఎవడైనా ఏమని చేసుకో. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము దయ్యాలు నిలగొట్టలేదు. మంచి దయ్యాలు నా తండ్రి చిత్తానికి అయిపోలేదు. ఏంటో తెలుసా? నీ సాటి సహోదరుని క్షమించావా? నువ్వు ఒక్కసారి క్షమించకుండా అద్భుతాలు చేస్తావా? పెద్ద అద్భుతాలు చేస్తారు. ఇంకో పాస్టర్కి ప్రైజ్ లాడ్ చెప్పారండి.
నేను చెప్తున్నాను నా ఫోన్లో నిన్న 69 పాస్టర్లు జడ్చర్లలో ఒక్క పాస్టర్ మన్నా పాస్టర్ పంపించాడండి. నేను తమ్ముడు సైలస్ పాస్టమ్మ ఆరన్ మేము కలిసి దాదాపు 99 పాస్టర్లకు మెసేజ్లు పంపించాం. మీరు ఈ గుడికి వచ్చినందుకు వందనాలు. ఒక్క మెసేజ్ 11 మెసేజెస్ అవుతుందండి ఇంగ్లీష్. తిప్పి 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 గంట టైం పడుతుంది పంపిస్తే. ఒక్క మన్నా పాస్టర్ అండి రాజ్పాల్ అనే ఆయన, బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మై చర్చ్, వీఆర్ బ్లెస్డ్ విత్ యువర్ మినిస్ట్రీ అని ఇచ్చాడండి. ఈరోజు సాటి సేవకుడితో మాట్లాడలేరండి. పోయి అక్కడ నిలబడి నేను 700 మంది మధ్యలో 69 పాస్టర్లకు వాక్యం, అందరూ సమానం, నాకు ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు. నేను ఎవరిని గణపరుస్తానంటే పరిశుద్ధాత్మ ఉంటే తగ్గింపు ఉంటుందండి. చెప్పలు కొడదామా? ఫస్ట్ తగ్గింపు ఉంటుంది, గర్వం వాళ్ళలో కనిపించదు. దేవుడు అవి పెరిగి తీసివేస్తాడు మనలో నుంచి ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా భాషలు మాట్లాడగానే ఎవడైనా మాట్లాడతాడు భాషలు. 2 రోజులు వెళ్ళండి అలాంటి చర్చిలకు కదా, ఆల్ థింగ్స్ పాసిబుల్ చర్చిలోకి వెళ్ళండి. బర్ర 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 రబ్బ 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 బయటకు వచ్చేవారికి అంత. కారు నడుపుతూ కూడా ఇడి తిప్పుతుంటే బర 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 బర, ఇడి తిప్పుతుంటే బరబర, బ్రేక్ కొడితే సరసర సరసర బలాడు వచ్చేస్తాయి భాషలు. ఎంతసేపు అండి అది ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా. ఒక వ్యక్తిని క్షమించాలంటే హోలీ స్పిరిట్ పవర్ కావాలండి. ఒక వ్యక్తి దగ్గర తగ్గించుకోవాలంటే హోలీ స్పిరిట్. ఈ పిల్లలందరూ వెళ్ళి మొన్న 700 మందికి ఇస్తరాకులు ఎత్తారండి. అది నేను నేర్పిస్తాను. నువ్వు తగ్గించుకోకపోతే దెర్ ఇస్ నో సైన్ ఆఫ్ స్పిరిట్. తగ్గించుకుంటున్నామా? దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అది దేవుడి దృష్టిలో ఘనమైంది. నేనేమి ఈ మెసేజ్ అంత ఎందుకు చెప్తున్నానంటే, అసలు మనం చర్చికి వచ్చి దేవుడి దృష్టిలో గనులు కావాలని ప్రయత్నం చేయాలా, చర్చికి వచ్చి లోకం దృష్టిలో గనులు కావడానికి ప్రయత్నం చేయాలా? ఇది మనం సరి చేసుకోవాలి. నేను కారు కొంటే నన్ను గొప్పోళ్ళు అనుకుంటారు, నేను ఇల్లు కడితే గొప్పోళ్ళు అనుకుంటారు అనుకుంటా. దేవుడు అంటాడు ఆ వెర్రి ఏంటి బాబు నీకు? అది నా దగ్గర చర్చికి వస్తే కాదు, నువ్వు చర్చికి వస్తే నువ్వు ఎంత స్పిరిట్ ఫిల్డ్ అవుతున్నావు, ఎంత ఆత్మద నింపుదల పొందుతున్నావు అని అంటే. మా ఆత్మ దగ్గర నింపుదల ఏంది, మా దగ్గర కరెంటే ఉండదు, మ్యూజికే ఉండదు, ఎట్లా వస్తుంది ఆ పాస్టర్? ఆ జనరేటర్ పెడతారు అది ఆగిపోతూ ఉంటుంది అంటే ఇదా? దేవుడు అంటున్నాడు ఇలాగున్నానన్నది. నీ బ్రతుకులో క్షమాపణ, మంచితనము, ఆ తర్వాత ప్రేమ, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఏదైనా ఇవ్వటము, ఇవి ఆత్మ ద్వారా నింపబడ్డ సూచన. యోసేపు ఏ భాషలు మాట్లాడలేదు. ఆయన ఫరో కల రెప్పపాట్లో చెప్పి పాడేశాడు. ఆ యొక్క దేశంలో హెచ్చింపబడ్డాడు. ఆ యొక్క దేశంలో పోతిఫర్ ఎక్కడి దాకా తీసుకెళ్ళాడో అక్కడ కూడా దేవుడు వెయిట్ చేశాడు తన అన్నలు వచ్చే వరకు. ఎప్పుడైతే తన అన్నలను బేషరతుగా క్షమించాడో, దుర్మార్గులు అమ్మేసుకున్న అన్నలు కట్టికమైన గుంతలో వేసి బట్టలు లాక్కొని తను గుంతలో పడి ఏడుస్తూ ఉంటే అన్నం తిన్నారండి అన్నలు. నేను యోసేపు గురించి బైబిల్ స్టడీలో 4 years చెప్తాను. ఆదికాండం నాకు చెప్పడానికి 4 సంవత్సరాలు పడుతుందండి బైబిల్ స్టడీలో. మినిమం 4 years చెప్తాను నేను ఆదికాండం. ఇప్పుడు నడుస్తున్న బైబిల్ స్టడీస్లో ఇంకో బుక్లోకి వచ్చాం. నేను అంత లోతుగా నేను చెప్పగలుగుతాను, నేను గొప్పగా చెప్పట్లేదు. కానీ మనం క్షమిస్తామా అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్, హీఈస్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. అది నిజమైంది కనుక మన జీవితాలలో ఈరోజు డినామినేషన్లు విడిపోయి, మనుషులు విడిపోయి, కులాలు విడిపోయి, జాతులు విడిపోయి, ప్రతి చోట విడిపోతున్నప్పుడు ఇంకా కదా ఆంధ్ర పాస్టర్ వచ్చి ఇక్కడ అడికి సిగ్గుండాలి. అట్లా హైదరాబాద్లో కూడా రాశాడు ఒక లెటర్. ఆంధ్రాలో ఉండే ఆంధ్ర పాస్టర్లు అందరినీ చర్చిలోంచి ఎలగొట్టాలని. ఏ సిగ్గు లేకుండా బాప్తిసం ఇస్తే తీసుకున్నావు? చర్చిలో ఆంధ్రుడు తర్వాత తెలంగాణ వాడు ఉందా? యూదుడని గ్రీసు దేశం లేదు, దాసుడని లేదు, ధనవంతుడని లేదు. అసలు ఇవన్నీ వదిలిపెట్టి దేవుడు అంటున్నాడు నా దృష్టిలో కుష్టు వ్యాధి వాళ్ళు, సుంకర్లు, పాపులు, వేశ్యలు కూడా నాకేం తెలియదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని దేవుడు చెప్తుంటే ఆంధ్ర తెలంగాణ ఇంకా ఇలాంటి దిక్కుమాలిన స్థితికి. ఎందుకంటే వాళ్ళకు హోలీ స్పిరిట్ గురించి సరిగ్గా టీచ్ చేయలేదండి, రెవల్యూషన్ లేకుండా టీచ్ చేశారు. ఎంతసేపు కేకలేస్తే హోలీ స్పిరిట్ కనుక మన విషయాన్ని వదిలిపెట్టి రెండో దానిలోకి వెళ్దాం. బైబిల్ అంటుంది జెన్యున్ బ్యాప్టిజం అండ్ జెన్యున్ ప్రేయర్ విల్ గివ్ యూ ద హోలీ స్పిరిట్, విల్ గాడ్ గివ్ ద హోలీ స్పిరిట్. రెండోది మనం దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల తీద్దాము 16వ అధ్యాయం తీసి ఒక 2 మాటలు. సమయం తక్కువగానే ఉంది, చాలామంది సమయానికి మెయింటైన్ చేసి చర్చికి చాలా టైం మెయింటైన్ చేసి వస్తున్నారు కనుక మన సమయాన్ని తగ్గించుకుందాం ప్రీచింగ్కి మిగతా వాటికి. కనుక ఆ యొక్క అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం తీస్తే నేను కొన్ని మాటలు చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో యాక్ట్స్ 16th చాప్టర్, బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో 5th book. మరి సౌలు దెర్బేగును లుస్త్రకు వచ్చాను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండాను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అని చెప్పి లుస్త్రలో ఆయన కొంతకాలం ఉన్నాడు. లుస్త్రలో ఉండి ఏం చేశాడు అని అంటే అక్కడ మరి అంతకుముందు ఒక కుంటివాడిని బాగు చేశాడు.
అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి లుస్త్ర నుంచి ఏం చేశాడంటే అక్కడ కొంచెం గొడవ జరిగింది, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 11వ వచనం వస్తే, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రను, ఆ తర్వాత మరునాడు నేపోలికిని, అక్కడ నుండి ఫిలిప్కి వెళ్ళాడు. సో ఇక్కడ ఇంకో ప్లేస్కి వెళ్ళాడు. ఫిలిప్లోకి వెళ్ళి ఏం చేశాడు పౌలు, అక్కడ ఊరుకోలేదండి, అక్కడ ఒక గొడవ చేశాడు. ఏం గొడవ చేశాడు అంటే తాగి గొడవ చేశాడా లేకపోతే ఇంకేదన్నా ఏం లేదండి. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి దయ్యం పట్టింది. ఆ అమ్మాయికి పట్టిన దయ్యం పేరు పైతాన్. పైతాన్ అంటే ఆ యొక్క కొండ చిలువ పాము ఆ యొక్క దయ్యం పట్టుకుంది. విడిపించిన తర్వాత ఏమైపోయిందంటే మెత్తగా ఉతికారండి పౌల్ని. మంచి పని చేసిన, దయ్యాన్ని విడిపించిన. ఎందుకంటే ఆ యొక్క అమ్మాయి యొక్క యజమానులు సోద చెప్పుతూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లకు మళ్ళీ ఆత్మ రాదు, అంటే దురాత్మ రాదు. రాకపోయే వరకు ఆ అమ్మాయి ఏమీ చెప్పకపోయే వరకు ఏం చేశారంటే మాకు నష్టం అని తీసుకెళ్ళి ఊర్లో మెత్తగా దాన్ని ఫిలిప్పు జైల్లో వేసి పడేశారు. బాగా కొట్టిన తర్వాత రక్తం గారుతుంది, బొండ వేశారు. ఆ తర్వాత ఒళ్ళంతా పులిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలండి కదా. ఆ తర్వాత పౌలుతో కూడా శీల ఉన్నాడు కదా, సైలస్ ఉన్నాడు. సైలస్ హార్మన్ తీసి కదా, నా బతికిట్లయిందే నన్ను దన్నిర్రే, ఇద్దరు కూర్చొని ఏడవాలి కదండి. హార్మోని పిచ్చి కొట్టిర్రే, కొట్ట కొట్టిర్రే, రక్తంగా కదా. ఇలా నోట్లో మట్టి వాడ ఏదో ఒక పాట రాదు అని చేయలేదు. ఎంత ఛాలెంజింగ్ అంటే ఫిలిప్కి వెళ్ళాం, రాత్రి రక్తం కారుతున్నా పాటలు పాడి ఆ తర్వాత ప్రార్థన చేసి ఈయనకు వాళ్ళు దెబ్బలతో బాప్తిసం ఇస్తే తెల్లారేసరికి ఆ జైలు అధికారికి బాప్తిసం ఇచ్చాడు. చెప్పలు కొడదామా. పౌలుకు ఎంత గొప్ప ఆ యొక్క పట్టుదల. తన్నినా, కొట్టినా, తిట్టినా, ఉతికినా, రక్తం కారుతున్నా అతడికి ఒక ఆకాంక్ష ఏంటంటే ఒక మనిషి రక్షణ పొందాలండి, అంతే. నా ప్రాణాన్ని దారబోస్తానంతే. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో నాకు అది అర్థమైపోయిందని చెప్పి దెబ్బలకు బాయలకడు. తెల్లారి కల్లా ఫిలిప్పు జైలుకి అధికారికి వాళ్ళ ఇంట్లోకి బాప్తిసం ఇచ్చి వెళ్ళిపోయాడండి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చూడండి. తర్వాత బైబిల్లో 17వ అధ్యాయం స్టార్ట్ అవుతే వారు అంఫోలి అపోలోని పట్ల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. తెస్సలోనికకి వెళ్ళారు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. మళ్ళీ 10వ వచనంలో బెరేకు వెళ్ళారు. మళ్ళీ తర్వాత 16వ వచనంలో ఎథెన్స్లో. ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాడండి ఆయన. అంతే. ఏంటి ఈయన చేస్తున్న పని. ఇక్కడదంతే అక్కడికి వెళ్తా, అక్కడదంతే అక్కడికి, అక్కడ బాప్తిసం ఇస్తే ఇంకొంత బాప్తిసం ఇస్తాడు. ఇంతే ఇంకా ఆయన బతుకు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన విషయంలో ఒకటి గ్రహించమని చెప్తుంది. హీ హ్యాజ్ ఏ బర్డన్ ఫర్ ద సోల్స్. ఆత్మల రక్షణ కొరకై ఈ భూమి మీద చెట్టు, చామ, మనిషి, బొమ్మ, నది, ఈ లోకంలో ఏది కూడా దేవుడు దేవత కాదు. ఆకాశంలో మెరిసే సూర్యుడు, చంద్రుడు ఎవ్వరు దేవుళ్ళు. వీటిని చేసిన విశ్వ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి పడిపోయిన కొంతమంది దూతలు మాత్రం ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలుగా చలామణి అవుతారు. వాళ్ళను మొక్కితే వాళ్ళని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు అక్కడ తీసుకెళ్తారు. ఈ దేవుళ్ళు, దేవతలు పాపక్షమాపణ మనకి ఇవ్వలేరు. మన రక్తంలో పాపం ఉంది, రక్తం చిందించాలని సువార్తను ప్రకటిస్తూ ఆత్మను రక్షిస్తూ వెళ్ళిపోయేవాడు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఇతడు పౌలు దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడయ్యాడంటే దేవుడు అతను బతికి ఉండగానే 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడేవాడు ఆయనతో. అంటే భూమి మీద ఈ లోకంలో దేవుడు ఒకళ్ళు ఏరోప్లేన్ ఎక్కగలుగుతారేమో, ఒకళ్ళు ఇంకా ర్యాకెట్ ఎక్కగలుగుతారేమో తప్ప 3వ ఆకాశానికి ఎవడు వెళ్ళాడండి. ఎంత గొప్పవాడైతే దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడంటే బైబిల్ ఇతని జీవితంలో మనం గమనించాల్సింది చెప్తుంది చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనంలో ఈయన గురించి బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 9:16లో దేవుడు అంటున్నాడు, ఈయనకున్న ఒక ప్రగాఢమైన వాంఛను దేవుడు 16వ వచనంలో అంటాడు, నేను స్వార్థను ప్రకటించుచున్నాను. 1 కొరింథియన్స్ 9:16లో అంటాడు, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. మళ్ళీ నేను దీని గురించి ఏమి గొప్పగా అనుకోవట్లేదు. స్వార్థను ప్రకటించిన భారము నా మీద మోపబడినది. అయ్యో నేను స్వార్థను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ అని అంటున్నాడు. ఎంత గొప్ప భారంతో చెప్తున్నాడు చూడండి. అదే అధ్యాయంలో 22వ వచనంలో బలహీనలను సంపాదించుకోవటానికి నేను బలహీనలకు బలహీననైతిని, ఏ విధం చేత అయినా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నా. అంటే ఇతని జీవితాన్ని మనం పరీక్షిస్తే ఒక్కటి చెప్తుంది, ఇతడు ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడండి. ఇది ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాను ఎక్కడ రాశాడు దేవుడు అని అంటే బైబిల్ అంటుంది ఆ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయంలో 2వ భాగంగా చూచిగా మనం ప్రార్థన చేసుకుందాము. దేవునికి సన్నిధిలో ఈ భూమి మీద పౌలు గొప్పవాడు అని చెప్పటానికి నీవన్నీ నేను చూపించాను, కానీ అతడు ఎందుకు గొప్పవాడో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఇందాక చదివిన వచనం నుంచి కొంత ముందుకు సాగితే 14వ వచనంలో అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసం తాగుడు తల్లిగారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు అంటాడని దాంట్లో కామా పెట్టి ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పేవాళ్ళు అంటున్నాడు. ఈరోజు భూమి మీద ఎవరు గొప్పవాళ్ళు అంటే సోల్ విన్నర్స్ గ్రేట్ అంటున్నాడు.
ద స్పిరిట్ ఫిల్డ్ మెన్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. సెకండ్, సోల్ విన్నర్స్, ఆత్మల పట్ల భారం కలిగి వాళ్ళని దేవుడి దగ్గర నడిపించే వాళ్ళే గొప్పవాళ్ళు. యోహాను గురించి దేవుడు చెప్తున్నాడు పరలోకం నుంచి తన దూతను పంపి, నా దృష్టిలో ఇతడు యోహాను ఎందుకు గొప్పవాడు అంటే అతడు ఆత్మచేత నింపబడినవాడు కనుక గొప్పవాడు. రెండవది, అతడు ఎందుకు గొప్పవాడు అంటే అనేక ప్రజలను దేవుని వైపు తిప్పుతారు. అసలు దేవుని వైపు తిప్పాలడానికి ప్రజలు ఏ వైపు తిరిగి ఉన్నారండి? ప్రజలు ఏ వైపు తిరిగిన అంటే సినిమాల వైపు, షికార్ల వైపు, స్త్రీల వైపు, మత్తు వైపు, ధనం వైపు, అధికారం వైపు, అడ్డమైన దాని వైపు తిరిగి ఉన్నారు మనుషులు. దేవుడి వైపు తిరగట్లే. మళ్ళీ దేవుడి వైపు తిరిగినప్పుడు ఎట్లా తిరుగుతారు తెలుసా? కరెక్ట్గా దేవుడి వైపు తిరిగి వేసుకుంటారు చెంపలు. ఏమని? దేవుడా 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 నేను అటు తిరుగుతున్నా, తిరిగేసా కథం కథం అంతే. మళ్ళీ ఇటు తిరిగినప్పుడే చెంపలు వేసుకోవడం. దేవుడి వైపు తిరిగిలేరండి మనుషులు. మనుషులంతా మరణం వైపు తిరిగి ఉన్నారు. ఒక్క ఆన్సర్, దే ఆర్ టువర్డ్స్ ద డెత్. మరణాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి మరణంలో ఉన్న వాళ్ళను మనం దేవుని వైపు తిరపాలంటే అది దేవుడి ఎదుట గొప్పదని బైబిల్. నేను ఒక ఇంటికి వెళ్ళి నేను తలుపు కొట్టానండి. కొడితే తలుపు తీసాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్ రండి లోపల కూర్చోండి. బ్రదర్ ఉన్నాడంటే లేడు. మరి వెళ్ళిపోతాను. లేదు బ్రదర్ కూర్చోండి. వచ్చేస్తాడు ఒక 10 minutesలో. కదా ఎవరైనా అదే మాట చెప్తారంటే 10 minutes నమ్మచ్చా? నమ్మకూడదండి కదా. నేను అట్లా కాదా, ఆమె చెప్పదు అట్లా కదా. కూర్చోబెట్టిన తర్వాత కొంతసేపు బయటికి వెళ్ళాడు. అవును సిస్టర్ బయటికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? ఆయన ఒక టైలర్ అండి, టైలర్ కుట్టుకునేవాడు. ఆయన ఒకప్పుడు తన బ్రతకంతా కూడా చీకట్లో గడిపేసినాం. ఇప్పుడు వెలుగులోకి వచ్చేసాడు కనుక మరి ఆయన టైలర్ బయటికి వెళ్ళాడంటే దేనికి వెళ్ళాలండి? ఆ యొక్క దారాలకో దేనికో వెళ్ళాలి. పిల్లల పని ఉంటే షాప్కి దేనికైనా వెళ్ళొచ్చండి. అలాగన బయటికి వెళ్ళి 10 minutesలోకి వచ్చేస్తాడు అని చెప్పి. ఎందుకంటే బహుశా ఫోన్ చేసి ఉన్నాడు. నేను కూర్చొని నేను అన్నాను ఇంత రాత్రిలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అప్పుడు కొంచెం డ్రిజిలింగ్ కూడా అంటే కొంచెం వర్షము కూడా పడే రీతిగా చిరు జల్లులు ఉన్నాయి. లేదు బ్రదర్ రోజు వెళ్తాడు ఇట్లా అని. మరి ఆయన ఒక దర్జీ అండి, బట్టలు కుట్టుకొని బతికే అతని జీవితంలో మరి ఆయన వచ్చిన తర్వాత మరి వచ్చేసాడు. కొంచెం తడి కూడా ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చినాక చెప్పి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని వచ్చినాక వాళ్ళ మిస్సెస్ టీచ్ నేను అడిగాను ఎక్కడికి వెళ్ళారు అంటే, బ్రదర్ మీకు తెలుసు అనుకున్నాను. నాకు తెలిసి నువ్వు బయటికి పోతే నాకెక్కడ తెలుస్తుంది? మీ వైఫ్కి తెలుస్తుంది కదా, నాకు తెలుస్తుంది. ఎంతోమందికి వైఫ్కి కూడా తెలియదు. ఇడిపోయాడు అంటది కదా. వాళ్ళ అమ్మతో అట్టనే చెప్తుంది. మా అందరితో బాగా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాడు, ఏడికే పోయాడు అంటది కదా. వాళ్ళ అమ్మకి చెప్తుంది అట్లా ఫోన్లో. మనకి చెప్పదు కానీ తెలియదు భార్యలకే ఎక్కడ కాదండి. నేను ఎక్కడ పోయాడో ఖచ్చితంగా నాకెక్కడ తెలుసు వాళ్ళకి తెలుసు చెప్తున్నాను. ఆయన ఒక కమిట్మెంట్ రక్షణ పోతే ప్రతిరోజు 50 స్వార్థ పత్రికలు ఆయన పంచకుండా ఇంటికి రాడని చెప్పలు కొడదామా? ఎంత గొప్ప కమిట్మెంట్. ఒకప్పుడు పాపముతో శాపముతో సిగరెట్ తాగుతూ తన బ్రతుకులో కిడ్నీ పాడైపోయి తన బ్రతుకులో ఉన్న సమయంలో యేసు సువార్త అతన్ని దర్శించిన ఈ సువార్త అతని బ్రతుకులు అనేకమైన వాటికి జవాబు చెప్పిందని. అతని పేదరికం పోయింది, అతని అనారోగ్యం పోయింది, అతని యొక్క బ్రతుకులు అప్పులు అన్నీ తీరిపోయినాయి. ఇంత మంచి సువార్తను ఇది చర్చిలో చెప్పడానికి కాదు కదా, ఇది బయట చెప్పటానికి అని చెప్పి ఆయన కమిట్ చేసి ఎవ్రీ డే 50 కరపత్రాలు పంచకుండా ఇంటికి రాడండి. అలాంటి కమిట్మెంట్ అతని బ్రతుకులో ఉంది. ఎందుకంటే అతడు దేవుడి యొక్క ప్రేమ నెరిగినవాడు. దేవుడి దృష్టిలో అతి ఘనమైనది ఏమిటంటే ఇతరులను దేవుని వైపు తిప్పటమే. కనుక ఆయన ఒక పెద్ద ప్రీచర్ కాదు. ఇప్పుడు ప్రీచర్లం అంటే మేము దంచి కొడతా ఉంటాం. కొంతమందికి పాటలు పాడేటేయాలండి, కొంతమందికి ప్రసంగం ఎన్నో ఉంటాయి. అవి ఏవి గ్రేట్ కావండి. ఈరోజు వరకు చెప్తున్నాను, ఆత్మ భారముతో ఒక్క వ్యక్తిని ప్రభు వైపు తిప్పగలిగిన చేసే పని కంటే దేవుడి ఎదుట గొప్పది ఏది కాదండి. యోహాను ఎందుకు గొప్పవాడంటే అంటాడు, అదిగో అతడు నశించిపోతున్న ప్రజల్ని దేవుడి వైపు తిప్పుతున్నాడు. నువ్వు ₹1,00,000 ఒకడికి ఇచ్చినా సరే ఇంకా అతని బ్రతుకులో నువ్వు చేయాల్సిన ఒక మేలు ఏది ఉంటుంది తెలుసా? టు టెల్ హిమ్ గాస్పల్. స్వార్థ చెప్పకపోతే ఈ 1,00,000 రేపు అయిపోద్దండి. కానీ స్వార్థ మాత్రం అది లోపల పనిచేస్తుంది. దేవుడు వాక్యం కనుక దేవుడు అంటున్నాడు. ఈరోజు మన బ్రతుకులా పనిచేయగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన జడ్చర్లో మీటింగ్ జరిగినప్పుడు దాదాపు బోరు వర్షంలో అండి ఇక్కడ నుంచి మేము 89 మంది వెళ్ళామండి. ఇక్కడ నుంచి దాదాపు 89 మెంబర్స్ వెళ్ళాము. ఇక్కడ నుంచి మంచిగా మన దగ్గర ఉన్న రాణి వాలంటీర్ తయారు చేసి పెట్టిందండి. జడ్చర్ల యూత్ రిటైర్డ్ వర్కింగ్ NTC టీమ్ అని అన్నీ రాసి పెట్టింది చక్కగా. దీంట్లో దాదాపు 782 మంది వచ్చారు. ఇంకా నంబర్ కూడా సరైనది కాదు అది. అయితే మరి ఆ 100 మంది వచ్చినప్పుడు మరి అక్కడ డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు, జడ్చర్ల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉన్నారు, ఆ తర్వాత లోకల్ పాస్టర్ ఉన్నాడు, ఎంతోమంది సేవకులు ఉన్నారు. కానీ ఆ మీటింగ్ సక్సెస్ కావడానికి వీళ్ళు ఎవరు కారణం కాదండి. నేను చెప్తాను. నేను ఒకసారి మీటింగ్కి ముందు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి ఎవరు అంటే నేను అంటున్నాను. నేను అంటే నువ్వంటే ఎవరు అంటది? నువ్వంటే నేనంటే నువ్వేమనాలి? కాదు నేను చెప్పాను నేను అజయ్ పాల్. అయితే అజయ్ పాల్ అయితే ఏ అజయ్ పాల్ అంటుంది? ఎంతోమంది ఉన్నట్టు
నేను అడిగాను, లేదు లేదమ్మా గుర్తుపట్టలేదా అని అంటే కొద్దిసేపటి తర్వాత షాక్, అయ్యో సారీ పాస్టర్ గారు సారీ, నేను అమ్మాయి పేరు జ్యోతి అండి. అబ్బా, నా నంబర్ ఎంత బాగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేశారు, ఏంటి చెప్పండి అండి. ఇట్లా మేము చర్చిలో మీటింగ్ పెట్టబోతున్నామమ్మా, మరి నువ్వు చాలామందికి పాంప్లెంట్స్ ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తాను. అక్కడ మరి ఆయన ఈశ్వర్ లాల్ అని ఒక ఆయన ఉంటాడు, ఆ బిల్డింగ్ దగ్గర ఇచ్చేయండి పంపించండి అంటే, తమ్ముడు ప్రవీణ్ వాళ్ళ బావ అక్కడే ఉంటాడు విజయ్ కుమార్ అని, ఆయనకు పాంప్లెంట్స్ ఇచ్చి పంపించి ఆ పాంప్లెంట్స్ తీసుకుంది, పనిచేసిందండి. పనిచేసినాక ఇక దగ్గర పడుతున్నామని అడిగాను, ఎంతమంది వస్తానంటే ఒక 30 మంది వస్తారు, కానీ 30 మంది పాపం రాలేరు, వాళ్లకు మరి ఛార్జీలు అవుతాయి అని చెప్పింది. ఏదైనా ఛార్జీలు ఇస్తే తప్పకుండా ఇస్తానమ్మా. 30 మంది అంటే ఆ యొక్క మహబూబ్ నగర్ నుంచి జడ్చర్లకి 14 కిలోమీటర్లు, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక 10 రూపాయలు కావచ్చు, 15 నేను ఇస్తాను, కావాలంటే నీకు బ్యాంక్లో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు ఆ డబ్బులు పెట్టి ఆ పిల్లలు 30 మందిని తీసుకొని రా అని చెప్పి వదిలేశాను. మళ్ళీ ఇంకొంచెం ప్రార్థన చేస్తా ఉన్నాను. మళ్ళీ మీటింగ్కి ఒక్క 2 రోజుల ముందు ఫోన్ చేసింది. నేను అడిగాను ఎంతమంది వస్తారు అని అంటే, మనం 30 అని చెప్పిందంటే ఎంత, 15 కదా, అవునా కదా, 15 మంది అనే. బుద్ధిగల కన్యకలు ఎంతమంది, 10 మంది, లాస్ట్కి ఎంత మిగిలారు, 5 కనుక 15 మంది వస్తారనుకొని నేను ఇంకా మనకు కూడా డబ్బులు తగ్గుతాయి కదా, మనకు తగ్గుతాయి కదా, సరే 15 మంది ఏమో అనుకొని నేను ఫోన్ మాట్లాడుతుంటే, లేదు కాదు బ్రదర్ బ్రదర్ అంటది, ఏంటి ఎంతమంది వస్తారండి, 170 మంది వస్తారండి. దక్కు మంది నాకు, 170 మంది, అవును నాకు తెలుసు, ఆ పిల్ల శక్తి తెలుసు కానీ చెప్తాను, మంచిదమ్మా 170 మన బస్సులో కాదు, నువ్వు ఒక వెహికల్ మాట్లాడుకో, వెహికల్కి నేను డబ్బులు ఇస్తా అని చెప్పాను. మరి అంతేకాదు బ్రదర్ ఇంకోటి అంటుంది, అంటే ఇంకో ఇండెంట్ పెడుతుందా, పెట్టమ్మా ఏం కాదు మంచిదే అండి. పాలమూరు యూనివర్సిటీకి కూడా వెళ్ళి నేను ఇచ్చాను పాస్టర్ అక్కడ అన్న, అక్కడ కూడా వస్తా అన్నారు. బాయ్స్ అయితే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసుకుంటారు, గర్ల్స్కి వెహికల్ పంపిస్తే వస్తాను, మంచిది 2 DCMలు అయినా పంపిస్తాను. నేను చెప్తున్నానండి, అమ్మాయి మొన్న మీటింగ్కి సక్సెస్ అయినప్పుడు ఏ పాస్టరు, ఏ రెవరెండు, ఏ డాక్టర్లు, ఇంకా బొంద ఎవ్వడు అంతమందిని నడిపించలేదు. ఈ ఒక్క అమ్మాయి 102 మందిని నడిపించిందండి. చెప్పలు కొడదామా ఒకసారి. బైబిల్ అంటుంది ఈరోజు ఈ శక్తి ఉంటుంది అండి. దేవుడు ఎదుట దేవుడు ఈ పాస్టర్లు గొప్పగా అనుకోడండి, నేను కూడా ఎప్పుడు అనుకోలేదు, కానీ చెప్తున్నాను నేను. అమ్మాయి పేరు దీంట్లో ఉందండి, అమ్మాయి పేరు ఎవరిని ఎంతమంది నడిపించిందో మరి ఈ యొక్క దాంట్లో ఉంది. ఈ పేపర్లు తీసేసాను, ఇవి ఎక్కువైపోతే కూడా నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ పేరు చెప్తాను చూడండి, దీంట్లో ఉంది. అదేమిటంటే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నట్టుంది, అది ఇక తీసుకోము, ఇది నాకు కనపడట్లేదు ఉంది. ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఆ అమ్మాయి పేరు ఏం పేరండి, జ్యోతి. ఆ తర్వాత తనతో ఎలిజబెత్ అని ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇద్దరు 102 మందిని నడిపించారండి. దేవుడి దృష్టిలో ఆ మీటింగ్లో ఎవరు గనులనంటే, పేపర్ ఎట్టినా ఉందా, దీంట్లో పేరుందా, సరే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రాసాము ఎవరెవరు పొందారు. ఇక్కడ జ్యోతి అని వాళ్ళ ఫ్రెండ్ పేరు, అంతకుముందు అలివేలు, ఇప్పుడు ఎలిజబెత్ పెట్టాము. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి భూమి మీద ఎవరిని గొప్ప వాళ్ళు ఎంచుతారంటే, కులం పెద్దగుండి ధనం ఎక్కువ ఉండి లోకంలో ఇంకా రకరకాలుగా ఎంచుకున్నారు. దేవుడు చెప్తున్నాడు, బీయింగ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ మెన్. మనుష్యుల ఎదుట ఎవరు గొప్పవాళ్ళో వాళ్ళు దేవుని దృష్టిలో ఏం కాదు. అమ్మాయి ఒక మామూలుగా డిగ్రీ చదివి, నేను బైబిల్ స్టడీ చెప్పడానికి వెళ్ళేవాడిని అండి అక్కడికి, మహబూబ్ నగర్కి, ఆ యొక్క ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్కి వెళ్ళేవాడిని. దాదాపు అప్పుడు చాలామంది పిల్లలు వినేవాళ్ళు. వాళ్ళకి చెప్పిందంట, అన్న వస్తున్నాడు, అజయ్ పాల్ పాస్టర్ వస్తున్నాడంటే వాళ్ళు బయలుదేరి వచ్చారండి. ఒక్కొక్క పాస్టర్ ఉన్నాడు అక్కడ, ఒక్కడు వస్తున్నాడండి, వచ్చి మీటింగ్ వచ్చి ఒక్క ప్లేటు డబుల్ ప్లేట్ తినిపోతున్నాడు. చెప్తున్నాను, అసలు నా చర్చిలో ఒక యూత్ని నేను మీటింగ్కి తీసుకెళ్ళలేకపోతే నేనేం పాస్టర్నండి. ఇక్కడ నుంచి 89 మంది వెళ్ళామండి. చెప్పలు కొడదామా ఒకసారి, 89 మంది ఇక్కడ నుంచి. నేను ఏమి కూడా చెప్పలేదండి, మీరు వస్తే రండి, వర్షం పడుతుంది, కానీ రావడానికి ఇష్టపడకపోతే ఉంది. కానీ ఒకటి మాత్రం దేవుడు చెప్పాడు, మనందరినీ కూడా దేవుని యొద్దకి నడిపించడానికి ఆ ఏకైక కుమారుడి లోకానికి వచ్చాడండి. ఆయన రక్త మాంసాల్లో ఉన్నప్పటికీ ఆయన దేవుని ఆత్మచేత పొందాడు. ఆ దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఆయన ఏమని తిట్టారు తెలుసా యేసుప్రభుని, ఇతడు దయ్యాల అధిపతి అయిన బయల్జబుల్తో ఈ యొక్క కార్యాలు చేస్తాడు. యేసు అత్యున్నతంగా తన చేతిలో మేకులు కొట్టినప్పుడు బాధపడలేదు, తలలో ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు బాధపడలేదు, ఆయన తన ద్రోహి ఇస్కరియోతు అమ్మితే బాధపడలేదు. ఎప్పుడు బాధపడ్డాడు తెలుసా అండి, దేవుడి ఆత్మచేత ఆయన కార్యాలు చేస్తుంటే దయ్యం పట్టినవాడా అంటే ఆ బాధకు యేసుప్రభు ఏడ్చి కన్నీరు గార్చి, దేవా నన్ను నీ ఆత్మతో నింపినట్టు ఈ ప్రజలందరినీ నీ ఆత్మతో నింపటానికి నేను ఆత్మఘోషను అనుభవిస్తాను, నేను వేదనను అనుభవిస్తాను. ఒక మంచి పతివ్రత స్త్రీని ఎవడైనా వేశ్య అన్నాడు అనుకోండి, ఇది చెడిపోయిందంటే ఆమెకి ఎంత బాధ కలుగుతుందండి. అట్లా మాట్లాడారు యేసుప్రభుని. ఎందుకు అంటే ఆయన నీకు నాకు ఆత్మనివ్వటానికి దయ్యాల అధిపతి అయిన బయల్జబుల్తో నువ్వు దయ్యాలను వెలగొడుతున్నావురా అని తిట్టినా అది యేసు సహించడానికి కారణం ఏంటో తెలుసా అండి,
మనకు పరిశుద్ధాత్మనివ్వటానికి. మనకు ఆ గురి ఆ గమ్యం లేకపోతే ఎలాగా? రెండోది, యేసు ప్రభు ఆయన ఈ లోకములో అనేకులను తన యుద్ధకు నడిపించుకోవటానికి ఆయన పెద్ద రథం ఎక్కి పెద్ద కిరీటం పెట్టుకొని, ఓ ముందు రథాలు పెట్టుకొని, ఆ యొక్క గుర్రాలు పెట్టుకొని, ఓ వజ్ర కిరీటాలు ఎక్కి ఆయన తన యుద్ధకు ఆకర్షించలేదు. అతి నీచమైన సిలువ కొయ్య మీద బట్టలిప్పి కొడితే, నిన్ను సిలువేస్తే దానికి అంగీకరిస్తావానని తండ్రి అడిగాడు. పర్వాలేదు ప్రభా, నేను దానికి అంగీకరిస్తాను. ఆ సిలువ మీద అంటే ప్రపంచంలో 250 దేశాలు ఆయన దగ్గరికి వస్తున్నాయి. నేను చెప్తున్నాను ఈరోజు, మొన్న అక్కడికి మీటింగ్ కూడా పోతే జడ్చర్లో అడిగారు, పాస్టర్ ఎట్లా వచ్చాడు, వాళ్ళ కారులోనా కదా రావాలి. నేను చెప్పాను, నేను డీసీఎంలో వస్తాను, నాకు బాగా అలవాటు డీసీఎం. అంటే డీసీఎంలో వెళ్తే పాస్టర్ కదా, ఒక డీసీఎం వెహికల్లో వెళ్తే అంటే ఒక దాంట్లో వాళ్ళు పాస్టర్గా అంటే లోకం దృష్టి ఎట్లా అంటే ఈయన డీసీఎంలో వచ్చాడంటే ఎందుకు పనికిరాడు, ఈయన కారులో వస్తే ఇంకా ఏదో దాంట్లో వస్తాను. నేనైతే నవ్వుకుంటాను అట్లాంటి వాళ్ళని చూసి. ఎట్లా నవ్వుకుంటానంటే ఆత్మలో నవ్వుకుంటాను, మామూలులో బాగా కదండి. మనం వేరే ఏదైనా అవి చూస్తే మామూలు ఆత్మలో దేవా ఎక్కడున్నారు వీళ్ళు కనుక అని. అంటే దేవుడు నాకు చెప్తున్నాడు, నాకేమి ఇది లేదు, నేను డీసీఎంఏ ఎక్కలేకపోతే సిలువేమే ఎక్కుతానండి. ఒకవేళ ఏరోప్లేన్లో వెళ్ళినా, నేను కారులో వెళ్ళినా చెప్పేది ఏంటి? వాక్యమే. నాకేం తేడా లేదండి. నా పిల్లలు వీళ్ళంతా ఆత్మీయ పిల్లలు, నా స్పిరిచువల్ చిల్డ్రన్ కనుక నేను పాస్టర్ అమ్మ మంచిగా డీసీఎం ఎక్కొద్దు. రేపు వాళ్ళకి ఏమన్నా అయ్యిందంటే దారిలో ఎవరుంటాం ఫస్ట్ మేము చూసుకోవాలి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మాది, తీసుకెళ్తున్నాం పిల్ల. మాకు డీసీఎం ఎక్కడానికి లేదు. డీసీఎంలో దిగినంత మాత్రం నాడు పాస్టర్ కదా వాడు. అంటే నేను చెప్తాను, నా అంతకు నేను అనుకుంటాను, ప్రభా నాకు డీసీఎం అని ఇచ్చావు, కానీ హడ్సన్ టైలర్కి అది ఇవ్వలేదు తెలుసా అండి. హడ్సన్ టైలర్ ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎట్లా తీసుకెళ్ళేవాడు తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసేవాడు. కట్టేసినాక ఆయన ఈ చేతులకు ఉన్న తాడుని తీసుకెళ్ళి ఒక రథానికి కట్టేవాళ్ళండి. రథం అంటే ఆ యొక్క బండికి కట్టేవాడు, గుర్రానికి కట్టే. అది స్పీడ్గా పోతూ ఉంటే హడ్సన్ టైలర్ లాగున మొహము చెక్కలైపోయేవాడు. చదివారు ఎవరైనా హడ్సన్ టైలర్ గురించి బతుకులో? నాకు కనీసం డీసీఎం అన్న ఏదో సైకిల్ ఉంది, కానీ ఆయనకేం లేదండి. చైనాలో సంఘాన్ని కట్టాడు. చెప్పలు కొడదామా? ఈ రోజు వరకు ఒక పాస్టరు ఇంకా కారులో తిరిగితేనే ఆడు పాస్టర్, వాడు సూట్ వేసుకుంటే పాస్టర్, వాడు ఇంకా రెవరెండ్ పెట్టుకునే దేవుడు అండి. దిక్కుమాలిన స్థితి బైబిల్ చెప్తుంది. నేను ప్రజలను దేవుడి వైపు తిప్పగలిగితే నాకు ఘనత. నేను చెప్తున్నాను, జ్యోతి అనే అమ్మాయి అక్కడున్న పాస్టర్లందరినీ పక్కకు పెట్టి 102 మందినండి, ఇంకొక 170 మంది వరకు ఆ పిల్ల తీసుకురాగలిగినంత శక్తి దేవుడు ఆమెకి ఇచ్చాడు. మళ్ళీ సామాన్యంగా వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోయిందండి అమ్మాయి. ఈరోజు బైబిల్ అడుగుతుంది, నువ్వు దేవుడి దృష్టిలో గొప్ప ఎప్పుడవుతావో తెలుసా? నువ్వు ఎంత ఉద్యోగం చేసినా, ఎంత గొప్ప ఆస్తి ఉన్నా, ఎంత గొప్ప కీర్తి పతాకున్నా, దేవుడు స్టిల్ ఒకటి నేను నుంచి నా నుంచి ఆలోచించేది ఏంటి తెలుసా అండి? నువ్వు ఒక్క వ్యక్తినైనా క్రీస్తు యొద్దకు నడిపించావా? బట్టలు కూడా కొట్టి సిలువ మీద వేసినప్పుడు ఆ సిలువను చూచిన, ఆ సిలువలో యేసు ప్రేమను చూచిన శతాధిపతి ఏమన్నాడు తెలుసా? ఇతడు నిజముగా దేవుని కుమారుడు. చూసారండి, దేవుని దగ్గరికి ఆకర్షించడానికి మనకి ఏమీ లేదు. దేవుడి దగ్గరికి నడిపించడానికి తగ్గింపు, దీనత్వము, మనుషుల పట్ల భారం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనేకులను నడిపిస్తాం కనుక. మరొక్కసారి ఈరోజు మెసేజ్ ముగించే ముందు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చర్చికి వచ్చి దేవుడు ఎదుట గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నావా? లేకపోతే లోకములో గొప్పవాళ్ళు కావాలంటే ఇలాంటి న్యూ టెస్ట్మెంట్ చర్చెస్ అయితే పనికి రావండి. అందరం తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం, దేవుని యథార్థంగా అడుగుదాం. యేసయ్య, ఈరోజు నీ సేవకుడు చెప్తున్నాడు నాయన, హూ ఈజ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్? ప్రభువు దృష్టికి గొప్పవాడెవడు? ఈరోజు నీకు పెద్ద కులం లేకపోవచ్చు, పెద్ద ఇల్లు లేకపోవచ్చు, పెద్ద కారు లేకపోవచ్చు, పెద్ద బంగ్లా లేకపోవచ్చు, పెద్ద చదువు లేకపోవచ్చు, పెద్ద ఈ లోకంలో ఏమీ లేకపోవచ్చు, అవసరం కూడా లేదు. నువ్వు ప్రభువును వెంబడిస్తున్నావు కనుక నీవు ఆత్మనిస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మను. ఎందుకు నేను చెప్తున్నానంటే, భాషలు మాట్లాడే వాళ్ళంతా ఆత్మలు పొందుకున్నారనుకునే, భాషలు మాట్లాడుతూ తమ చర్చిలో ఎవరిని క్షమించలేని సేవకులు ఉన్నారు. భాషలు మాట్లాడుతూ తమ ఇంట్లో సమాధానంగా బతకలేని వాళ్ళు ఉన్నారు. కనుక నేను ఎప్పుడూ నమ్మనండి అలాంటి అవివేక జ్ఞానిని కాదు, కానీ నేను నేర్చుకున్నాను కనుక 100 సంఘాలు 100 డినామినేషన్లలో నేను వెళ్ళి తరిచి వాళ్ళతో ఆరాధించి నేర్చుకున్నాను కనుక ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే దేవుడు అంటున్నాడు, ఆ యొక్క తనను పొడుస్తున్న వాళ్ళని వేసంటాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగారు క్షమించు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. తన అన్నలు అమ్మి అనాథను తల్లి తండ్రి బతికుండంగా అనాథనగా చేశారండి యోసేపుని. దే మేడ్ హిమ్ ఏ ఆర్ఫన్. సొంత అన్నలు అనాథన చేసేసారు. ఉన్న తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది, మారుతల్లులు ఉన్నారు, కానీ తండ్రినైతే దూరం చేస్తే ఆ దుర్మార్గులను క్షమించినప్పుడు అంటున్నాడు, హీఈస్ ఎ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందు గురించే ఫరోతో చెప్పించాడు తెలుసా అండి దేవుడు, ఆడిడితో చెప్పించలేదు. మన పాస్టర్ ఊగిపోతుంటే అమ్మో ఈమెకు పరిశుద్ధాత్మ పొందుకుంది అని చెప్పి ఆమెను హెచ్చించడానికి పాస్టర్లతో చెప్పించలేదు. అందు గురించి దేవుడికి తెలుసు వీళ్ళంతా సరైన వాళ్ళు కాదని. రాజు చేత చెప్పించాడు, రారాజు చేత చెప్పించాడు.
ఫరో చేత చెప్పించాడు, నా ఎదుట ఉన్న ఈ యవనస్తుల్లో దేవుని ఆత్మ కలిగిన వాడని నీకొకరోజు సాక్ష్యం చెప్పిస్తాడు, అంతే తప్ప మనుషులు ఎదుట కాదని. కేకలు పెట్టి గగ్గోలు పెట్టి అలాంటి దాంట్లో నీ ఆత్మనుగా నువ్వెవరినైనా క్షమించగలిగినప్పుడు దేవుడి ఎదుట గొప్పవాడవయ్యి దేవుని ఆత్మ నీలో. అంతేకాదు నశిస్తున్న లక్షల కోట్ల మంది కదా, వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మల్ని దేవుళ్ళు అని చెప్పి చెట్లను, జంతువులను పూజిస్తున్నా వాళ్ళ దగ్గరికి భారంగా వెళ్తున్నావా? యేసయ్యా, వీళ్ళకు దేవుడు తెలియదు నాయన, చీకట్లో గడాంధకారంలో ఉన్నారు, నేను ఓర్పుతో సహనంతో ప్రయత్నం చేస్తాను, నాకు వీళ్ళని నీ యొద్దకు నడిపించే కృపను దయచే. అప్పుడు దేవుని ఎదుట నువ్వు గొప్ప బిడ్డవవుతావు. ఆత్మల పట్ల ప్రార్థన చేసుకుందామా? యేసు తను ఆత్మతో, పరిశుద్ధాత్మతో పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు, పరిశుద్ధాత్మ ద్వారా అన్ని కార్యాలు చేసిన ఆయన దూషించారేమంటే దయ్యాలకు అధిపతి. యేసు బాధపడ్డా? అక్కర్లు బాధపడలేదండి. కానీ తన బాధ అంతటిని దేవుడికి సమర్పించుకొని వాళ్ళ కొరకు యాగం చేశాడు. మరి ఈరోజు నీ జీవితంలో దేవుడి ఎదుట గొప్ప ఏమిటంటే, ఈరోజు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడే స్థానంలో దేంతో నింపబడి ఉన్నాం తెలుసా? కుళ్ళు చేత, ఈర్ష్య చేత, ద్వేషం చేత, కక్షల చేత, పగల చేత, అసూయ చేత, మత్తు చేత, డ్రగ్స్ చేత, తాగుబోతారు, సినిమాల పిచ్చి చేత నింపబడి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళ? అలంకరణ ఎప్పుడు మేకప్ వేసుకోవాలి. ఈ అలంకరణ చేత నింపబడ్డ నీ హృదయంలో నువ్వు నిశ్చయంగా మనుషుల ఎదుట ఏదో గొప్పగా కొంతకాలం, కానీ దేవుడి ఎదుట ఎప్పుడు గొప్ప కాదు. దేవుడి ఎదుట గొప్ప అంటే వాటన్నిటిని వదిలిపెట్టి పరిశుద్ధాత్మలు పొందుకొని సాదాసీదా జీవితం జీవిస్తూ ఆయన మహిమను ఎదుకుతూ ఈ లోకంలో ప్రత్యక్షంగా దైవ కుమార్తె వలె, దైవ కుమారుడి వలె జీవించటం, అది నీకెంత ఆత్మతృప్తినిస్తుంది. నేను వెళ్ళి డీసీఎం ఎక్కి డీసీఎం దిగితే నాకు ఆడ బాధ ఏమి లేదని. ఒక్కొక్కళ్ళు అంటున్నారు, ఇంత బక్కగున్నాడు ఎట్లా వాక్యం చెప్పాడని. పిన్ డ్రాప్ సైలెంట్లో అండి 700 మందికి పైన 69 మంది పాస్టర్లు విన్నారు తప్ప నాకు ఏ టైటిల్ లేదు, అవసరం కూడా లేదు. నేను చెప్తున్నాను, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దేవుడు పిలుస్తుండగా నీకు ఆ గురి లేకపోతే నేను ఒక్క మాట అంటున్నాను, నువ్వెప్పటికీ దేవుని దృష్టిలో గొప్ప కాదండి. మతం దృష్టిలో గొప్ప ఉండొచ్చు, మతం దృష్టిలో నువ్వు మతానుసారుల మధ్యలో గొప్ప, కానీ నాలాంటి సేవకులు ఎదుట కూడా ఎన్నడూ ఘనత పొందలేవు. ఒక్కటి మాత్రం బైబిల్ చెప్తుంది, దేవాని ఆత్మని నాకేమని అడుగుతావా? దేవాని నీ లోకంలో ఆత్మల్ని తట్టు తిప్పుతాను. కిడ్నీ పాడైపోయినవాడు 50 కరపత్రాలు ప్రతిరోజు ఇస్తే తప్ప భోంచేయడండి రాత్రి. అంతసేపు కుట్టు పని చేసి ఆ కరపత్రాలు ఇచ్చొచ్చి మళ్ళీ రాత్రి కష్టపడి కుట్టుకునేవాడు బట్టలు జీవనోపాధి కొరకు. కానీ ఎవ్రీడే 50 ట్రాక్స్ కరపత్రాలు ఇస్తున్నాడు. అతడు దేవుడి దృష్టిలో గొప్పవాడండి. లోకంలో రేపు ఆయన గొప్ప మహిమ దేవుడు ఆ యొక్క లోకాంతంలో, యుగాంతంలో ఇస్తాడు. కనుక యేసు ఈరోజు ఈ పాస్టర్ చెప్పింది నాకు అర్థమైంది. ఆయన గ్రేట్ అనే మాట 959 టైమ్స్ ఉందండి బైబిల్లో, 959 సార్లు బైబిల్లో ఉంది. గ్రేట్ సిటీ, గ్రేట్ పవర్, అతను గ్రేట్ మిరకిల్, ఆ గ్రేట్ సీ, ఎన్నో ఉన్నాయి. 959 సార్లు బైబిల్లో గొప్ప అని ఉందండి. ఆ గొప్పలోనే ఇందాక నేను చదివింది, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. ఈజ్ అ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరితో గొప్పవాళ్ళు కావాలని ఆశపడుతున్నావు? యేసు ఎదుటనా, దేవుడి ఎదుటనా? అయితే నీకు దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నువ్వు త్వరగా ఆత్మను పొందుకో, నువ్వు నా ఎదుట గొప్ప, నువ్వు త్వరగా ఆత్మను సంపాదించడానికి తప్పించు, నా ఎదుట గొప్ప బిడ్డవై ఉంటావని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. ఎవరైనా తమ హృదయాన్ని సమర్పించుకొని ఈ వాక్యానుసరమైన డిసిషన్ తీసుకుంటే తీర్మానం మీ చేయి చూపించండి. నేను ఒక్క నిమిషంలో ప్రార్థన చేసి ముగిస్తాను. దేవాని సేవకుడు చెప్పింది నాకు అర్థమైంది ప్రభా. ఇంకా కులము చేత, ఇంకా ధనము చేత, ఇంకా జ్ఞానం చేత, ఇంకా ఈ లోకంలో గొప్ప గొప్ప వాడితో నన్ను ఘనుడని ఎవరైనా అనుకుంటున్నారంటే అది వెర్రితనము. నీ వెనకనే బ్యాడ్గా మాట్లాడతారు తెలుసా వాళ్ళంతా. నువ్వు ఎంత గొప్ప అని నేను పొగిడినా వెనక మాట్లాడతారు. కానీ ఒక్కసారి దేవుని చేత గొప్పవారం అనిపించుకుంటే మనకి ఎవ్వడి మాటలు అక్కర్లేదు. ఇక అంతకంతకు మహిమలోంచి అధిక మహిమలోకి వెళ్తాం. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు దించి వేద్దాము, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్న కాల సమయన ప్రభా నాయన, ఈ లోకంలో నాయన తండ్రి గొప్ప గొప్ప రాజులు నాయన, చక్రవర్తులు, మహా గొప్ప జ్ఞానులు నాయన, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, ఎంతోమంది గొప్ప వాళ్ళకి ఎంచబడుతున్నా వాడు ఎవ్వడు నీ దృష్టిలో గొప్పవాడు కాదు నాయన. నువ్వు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మను వాళ్ళెవ్వరూ పొందలేకపోయినా, బీదలు నాయన, అభాగ్యులు నాయన, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఆర్ఫన్స్తో పాటు ప్రభా నాయన, ఈరోజు నీ ఎదుట ఆత్మలు పొందుకుంటే గొప్పవాళ్ళు అయిపోతున్నారు నాయన. అంతేకాదు నాయన, ఈరోజు నా తండ్రి ఎన్ని ప్రాజెక్టులు చేసినా ప్రభా నా తండ్రి నాయన, ఎంత కాకతీయాలనే ప్రాజెక్టులు అని చెప్పి నీళ్ల కొరకు నాయన, ఇంకా గొప్ప గొప్ప ప్రాజెక్టులు నాయన ఈ ప్రభుత్వాలు చేసిన అవి ఏవి నీ ఎదుట ఘనమైనవి కాదు. కానీ పరలోక ప్రభుత్వం ఎదుటనొక గొప్ప పని
నశించుచున్న ఒక ఆత్మను దేవుని వైపు, సిలువ వైపు తిప్పడమే కనుక ఆ పనిని మేము చేస్తే నా తండ్రి, మేము ఆత్మల పట్ల భారం కలిగి ఉంటే నా తండ్రి, నీ ఎదుట గొప్ప వారం కనుక నాయన, ఆత్మ నింపుదల కలిగిన వారు, ఆత్మల భారం కలిగిన వారే ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు నీ ఎదుట నువ్వు చెప్తుండగా దాని కొరకు స్పందించి చేయెత్తి నీ బిడ్డలందరినీ నాయన మరొక్కసారి నీ కృపచేత అభిషేకించి ఆ రీతిగా వారు బ్రతుకుటకును, మనుషులలో ఘనత కానీ, మనుషుల్లో గొప్ప కానీ, మనుషుల్లో పేరు కానీ, మనుషుల్లో పొగడతలు కోరుకోకుండా నాయన నీ ఆత్మ ద్వారా వారు సంపూర్ణ అవుటకు సహాయం చేయమని, విధమైన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నురంతలు ఫలింపచేయమని ఈ కొద్ది మనవులను, ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.